Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV ఛానల్. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అయ్యి ఖచ్చితంగా మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఆ ఉద్దేశంతో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మీకు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చాప్టర్స్ మనం డిస్కస్ చేస్తున్నామండి. సో దీంట్లో భాగంగానే మనకి నిన్న జీవ పరిణామానికి సంబంధించి కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసామండి. దానికి కంటిన్యూషన్గా ఈరోజు మనకి దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ చాప్టర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మరి జీవ పరిణామం జరిగింది అని చెప్పడానికి మనకి కొన్ని ఎవిడెన్సెస్ అనేవి ఉండాలండి. మరి నిదర్శనాలను తీసుకున్నట్లయితే నిదర్శనాల్లో మనకి పురాజీవ శాస్త్ర నిదర్శనాలు, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, తర్వాత తులనాత్మక శరీర ధర్మశాస్త్ర నిదర్శనాలు, శరీర ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిదర్శనాలు, అణుజీవ శాస్త్ర నిదర్శనాలు అనేటటువంటివి ఉంటాయండి. సో వీటిని ఆధారంగా చేసుకుని మనకి జీవ పరిణామం జరిగింది అని చెప్పొచ్చండి. ముందుగా పురాజీవ శాస్త్ర నిదర్శనాలు, ఎవిడెన్సెస్ ఫ్రమ్ పేలియోంటాలజీ. మరి వీటికి సంబంధించి చూద్దామండి. జనరల్గా అసలు మనకి ప్యాలియో అంటే పురాతనమైన, ఓల్డ్ అనే అర్థం. తర్వాత లోగోస్ అంటే స్టడీ. ఇక ఇవన్నీ మనకి అవసరం లేదు. అసలు పురాజీవ శాస్త్రం అంటే ఏంటో చూద్దామండి. పురాజీవ శాస్త్రం అని అంటే ముందుగా మనకి అసలు శిలాజాల గురించి చూడాలండి. పురాజీవ శాస్త్రం అంటే శిలాజాలను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు. పేలియంటాలజీ, స్టడీ ఆఫ్ ఫాజిల్స్, శిలాజాలను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనకి పురాజీవ శాస్త్రం అని చెప్తారు. మరి ఆ శిలాజాలు అనేటటువంటి ఏంటి అంటే చూడండి, పూర్వకాలంలో జీవించి ప్రస్తుతం అంతరించిపోయినటువంటి జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాల్ని మనకి శిలాజాలు, ఫాజిల్స్ అంటారు. అంటే ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చనిపోయి భూగర్భంలో శిథిలావస్థమైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి మిగిలిన శరీర భాగాలు, సో వాటిని శిలాజాలు అంటారు. మరి అలాంటి శిలాజాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. మరి పురాజీవ శాస్త్రం అనేది రెండు రకాలు. అదే వృక్షానికి సంబంధించినటువంటి శిలాజాలను అధ్యయనం చేస్తే దాన్ని పురా వృక్ష శాస్త్రం అంటారంటే ప్యాలియో బాటనీ అంటారు. తర్వాత జంతువులకు సంబంధించినటువంటి శిలాజాలను అధ్యయనం చేస్తే పురా జంతు శాస్త్రం, ప్యాలియో జువాలజీ అంటారు. ఇక్కడ చూడండి, మనకి జీవుల గురించి శిలాజాల ఆధారంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు. అంటే శిలాజాల ఆధారంగా జీవుల గురించి మనం స్టడీ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ శిలాజం ఏ జంతువుకి సంబంధించింది, ఎన్ని సంవత్సరాల క్రితం అది జీవించింది, దాని శరీరం ఎట్లా ఉంది ఏంటి అనేది. సో కాబట్టి మరి శిలాజాలు అనేవి భూమి లోపల పొరల్లో భద్రపరిచినటువంటి వృక్ష జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాలు. మరి ఇవన్నీ కూడా మనకి గోళ్ళు, గిట్టలు, కొమ్ములు, దంతాలు, ఎముకలు ఈ రూపంలో మనకి ఈ శిలాజాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మెత్తటి శరీర భాగాలన్నీ కూడా కుళ్ళిపోతాయండి. మిగిలినటువంటి గట్టిగా ఉన్నటువంటి శరీర భాగాలు మొత్తం కూడా మనకి ఆ మట్టి పొరల్లో నిక్షిప్తం అయిపోయి మనకి శిలాజాల రూపంలో కనిపిస్తుంటాయండి. సో వీటిని శిలాజాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రీ హిస్టారిక్, చరిత్రపూర్వంగా మనకి భూమిలో గతంలో జరిగినటువంటి నిదర్శనాలుగా వీటికి మనం చెప్పవచ్చు. తర్వాత వీటిలో ముద్రలు కానివ్వండి, పోతలు, క్యాస్ అంటారు. తర్వాత కుళ్ళినటువంటి శరీర భాగాలు, మంచులో నిక్షిప్తమైనటువంటి నిజమైనటువంటి వాటికి సంబంధించిన యాక్చువల్ రిమైనింగ్ పార్ట్స్, వాటికి సంబంధించినటువంటి విసర్జక అవయవాలు, ఇవన్నీ కూడా గట్టిపడి మనకి ఆ భూమి యొక్క పొరల్లో మనకి దొరుకుతూ ఉంటాయి. అంటే జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపేటప్పుడు వీటికి సంబంధించినటువంటి శరీర భాగాలు అనేవి మనకి దొరకడం జరుగుతుంది. సో వీటిని శిలాజాలు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ శిలాజాల ఆధారంగా కూడా మనకి జీవ పరిణామం జరిగింది అని చెప్పవచ్చు. ఎట్లాగంటే మనకి చూడండి, కొన్ని సమూహాలని కలిపేటటువంటి జీవుల్ని శాస్త్రవేత్తలు ఎలాంటి శిలాజాల రూపంలో కనుక్కున్నారు. ఆ కనెక్టింగ్ లింక్స్ అంటారు కదా, ఆ కనెక్టింగ్ లింక్ అనేటటువంటి జంతువుల్ని కనుక్కోవటం ద్వారా అవి రెండు వేరువేరు సముదాయాలకు చెందినటువంటి జీవుల మధ్య లక్షణాలు కలిగి ఉండటం వల్ల జీవ పరిణామం జరిగింది అని కొన్ని జంతువులకు సంబంధించినటువంటి శిలాజాల ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. అలాంటి వాటి గురించి ఇక్కడ చూద్దామండి మనం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, మనకి చేపల ఉభయచరాలకి మధ్య యూస్టినాప్టెరాన్ అనేటటువంటిది దొరికింది. భూగర్భంలో శిలాజాల రూపంలో ఇది దొరికింది. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే కనెక్టింగ్ లింక్ అని చెప్తారు. చేపలకి ఉభయచరాలకి మధ్య ఉన్నటువంటి అనుసంధాన జీవి ఏది అంటే మనకి యూస్టినాప్టెరాన్ అండి. దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఉభయచరాలకి సరీసృపాలకి మధ్య సైమూరియా, తర్వాత సరీసృపాలకి పక్షులకి మధ్యలో ఆర్కియాప్టెరిక్స్,
తర్వాత సరీసృపాలకి క్షీరదాలకి మధ్య సయనోగ్నాథస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే భూగర్భంలో శిలాజాల రూపంలో దొరకటం జరిగింది. మరి ఇవన్నీ భూగర్భంలో శిలాజాల రూపంలో దొరకటం వల్ల మనకి ఏం తెలిసింది అంటే మనకి జీవపరిణామం జరిగింది అనేటటువంటి ఈ జంతువులకు సంబంధించినటువంటి శిలాజాల ఆధారంగా తెలిసింది మనకి. ఇక్కడ బిట్టి ఏమని అడుగుతారు చూడండి, చేపలకి ఉభయచరాలకి మధ్య ఉన్నటువంటి అనుసంధాన జీవి అని అడుగుతారు. కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఫిషెస్ అండ్ యాంఫీబియన్స్. సో దీని ఏంటి అంటే యూప్టినాప్టెరా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ యాంఫీబియస్ అండ్ రెప్టైల్స్. ఉభయచరాలకి సరీసృపాలకి మధ్య ఉన్నటువంటి సంధాన సేతు ఏది అంటే మనకి సైమూరియా. సరీసృపాలకి పక్షులకి మధ్యలో ఉండేటటువంటి అనుసంధాన జీవి ఏది అంటే ఆర్కియాప్టెరిక్స్. తర్వాత సరీసృపాలకి క్షీరదాలకి మధ్య ఉండేటటువంటి అనుసంధాన జీవి సయనోగ్నాథస్. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. వీటి మీద ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా వేటికి మధ్యలో ఈ కనెక్టింగ్ లింక్ అనేటటువంటిది కూడా ఇట్లా కూడా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కియాప్టెరిక్స్ అనేటటువంటి ఈ శిలాజ జీవి ఏ వర్గానికి చెందినటువంటి జీవుల మధ్య అనుసంధాన జీవిగా ఉంటుంది. లేకపోతే సయనోగ్నాథస్ ఏ 2 గ్రూపుల మధ్య ఇది సంధాన సేతువుగా ఉంటుంది. లేకపోతే యూస్టినాప్టెరాన్ అనేటటువంటి జీవి ఏ వర్గాలకు సంబంధించినటువంటి జీవుల మధ్య అనుసంధానంగా ఉంటుందని ఇక్కడ కింద ఆప్షన్స్లో చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు సరీసృపాలు క్షీరదాలు ఇట్లా మనకి ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఇవి మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భౌమకాలమాన పట్టిక చూడండి. ఈ శిలాజాల ఆధారంగా మరి భూగర్భాల్లో తవ్వకాలు జరుపుతూ ఉంటే మరి భూమి పొరల్లో మనకి చాలా రకాలైనటువంటి ఇలాంటి జీవులకు సంబంధించినటువంటి శరీర భాగాలు శిలాజాల రూపంలో దొరకడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే భూమిని ఒక పుస్తకంలాగా భావించినట్లయితే ఆ భూమి లోపల ఉన్నటువంటి పొరల్ని మనం పేజీలుగా ట్రీట్ చేస్తే ఆ పేజీల్లో మనకి రాసేటటువంటి అక్షరాలు అనేటటువంటివి ఈ శిలాజాలు అక్షరాలలాగా మనం ట్రీట్ చేసినట్లయితే ఇది ఒక జీవ పరిణామానికి రాత ప్రతి సాక్ష్యాలు అంటారు. అంటే రాతపూర్వక నిదర్శనాలని చెప్తారు. రాతపూర్వకమైనటువంటి నిదర్శనాలు, రాత ప్రతి సాక్ష్యాలు, రిటర్న్ ఎవిడెన్సెస్ అని చెప్తారండి. అంటే శిలాజాలు అనేటటువంటివి మనకి రాతపూర్వక నిదర్శనాలు అని చెప్తూ ఉంటారు. అంటే రిటర్న్గా రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డాక్యుమెంట్స్ రాస్తాం, పంట పొలాలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ రాసినప్పుడు అది ఎన్నో తరాల వరకు కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే. భూమి అనేది ఒక బుక్ అయితే ఆ భూమి లోపల ఉన్నటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో ఆ పొరల పుస్తకంలో ఉన్నటువంటి పేజీల్లాగా భావించినట్లయితే మరి ఆ పేజీల మీద రాసినటువంటి ఏంటి అంటే శిలాజాలు అనేటటువంటి ఒక్కొక్క పొరలో దొరికేటటువంటి శిలాజాలు దాంట్లో ఉన్నటువంటి అక్షరాల్లాగా చెప్పవచ్చు. సో కాబట్టి శిలాజాలని రాతపూర్వక నిదర్శనాలు లేకపోతే రిటర్న్ ఎవిడెన్సెస్ అని చెప్తారండి. ఇది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ మరి భౌమకాలమానం తీసుకున్నట్లయితే కొన్ని మహాయుగాలుగా విభజించడం జరిగింది. ఆ మహాయుగాలను యుగాలుగా, కొన్ని శకాలుగా, తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా ఇక్కడ వివరించడం జరిగిందండి. వీటి మీద ఖచ్చితంగా బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి కింద నుంచి ఉంటుంది. ఇది ప్రీ కేంబ్రియన్ యుగంలో భూకాలమానంలో 88% కలిగి ఉంది. ఇక్కడ అసలు ఏమీ లేవు ప్రీ కేంబ్రియన్ యుగంలో. తర్వాత పేలియోజోయిక్ యుగం తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ కింద నుంచి చూసినట్లయితే మనకి చూడండి కేంబ్రియన్ పీరియడ్లో మనకి ట్రైలోబైట్స్ ఆవిర్భావం జరిగింది. తర్వాత ఆర్ద్రోవిషియస్ కాలంలో కూడా ఆస్ట్రకోడర్ముల ఆవిర్భావం జరిగింది. మనకి తెలుసు చేపల కంటే ముందు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ కేంబ్రియన్ కాలంలో ట్రైలోబైట్స్ ఆవిర్భావం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ట్రైలోబైట్స్ ఆవిర్భావం ఏ యుగంలో జరిగింది అంటాడు. కేంబ్రియన్ యుగంలో జరిగింది. ఆస్ట్రకోడర్మల ఆవిర్భావం ఇక్కడ జరిగిందంటే ఆర్ద్రోవిషియస్ కాలంలో జరిగింది. నెక్స్ట్ చేపల ఆవిర్భావం ఏ యుగంలో జరిగింది అంటాడు. సైలూరియన్ యుగం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. చేపలు అంటే ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే చేపలు సైలూరియన్ యుగం అని గుర్తుపెట్టుకోండి. చేపలు సైలూరియన్ యుగంలో డెవలప్ అయ్యాయి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చేపల స్వర్ణయుగము, డివోనియన్ కాలాన్ని చేపల స్వర్ణయుగం అంటారండి. చేపలు ఉభయచరాలు ఆవిర్భవించినటువంటిది ఇది డివోనియన్ కాలం. అంటే డివోనియన్ కాలంలో మనకి చేపల స్వర్ణయుగం, తర్వాత ఉభయచరాలు అప్పుడే ఆవిర్భవించడం జరిగింది. తర్వాత వచ్చి కార్బోనిఫెరస్ దీంట్లో మనకి ఉభయచరాల స్వర్ణయుగం అంటారు. కార్బోనిఫెరస్ యుగాన్ని ఉభయచరాల స్వర్ణయుగం అంటారంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్టిలోసార్స్ అనేవి అక్కడ డెవలప్ అవ్వడం జరిగింది. మొదటి సరీసృపాలు
కార్టిలోసార్స్ అనేవి మొదటి సరీసృపాలు, ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పెర్మియన్ కాలంలో, ఈ పెర్మియన్ యుగంలో ట్రైలోబైట్స్ అనేక సముద్ర జీవులు విలుప్తం చెందడం జరిగింది. నెక్స్ట్ ఇదంతా కూడా ప్యాలియోజోయిక్ యుగానికి సంబంధించింది. నెక్స్ట్ మీసోజోయిక్ యుగం తీసుకున్నట్లయితే దీంట్లో మనకి మీసోజోయిక్ మహాయుగంలో 3 యుగాలు అనేవి ఉన్నాయి: క్రెటేషియస్, జురాసిక్, ట్రయాసిక్. సో దీంట్లో ఎలాంటి శకాలు కూడా లేవండి. తర్వాత దీంట్లో క్రెటేషియస్ పీరియడ్లో డైనోసార్లు విలుప్తం చెందడం జరిగింది. ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. డైనోసార్లు విలుప్తం చెందినటువంటి యుగం ఏది అంటే క్రిటేషియస్ యుగం. అంటే డైనోసార్లకి వాతావరణం క్రిటికల్గా ఉండటం వల్ల అవి అంతరించిపోయాయని గుర్తుపెట్టుకోండి. క్రిటేషియస్ అంటే క్రిటికల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి పక్షులు. జురాసిక్ యుగంలో పక్షుల ఆవిర్భావం ఉంటుందండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జురాసిక్ యుగం మనకి జురాసిక్ పార్క్ అనేటటువంటిది ఉంటుంది కదా దాంట్లో. సో కాబట్టి జురాసిక్ యుగం అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇది పక్షుల ఆవిర్భావం. తర్వాత ట్రయాసిక్ యుగంలో డైనోసార్లు, క్షీరదాల ఆవిర్భావం జరిగింది. అంటే డైనోసార్లు ట్రయాసిక్ కాలంలో ఆవిర్భవించి జురాసిక్ పీరియడ్లో వీటి యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఇది తర్వాత క్రిటేషియస్ కాలంలో డైనోసార్లు విలుప్తం చెందడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డైనోసార్లు, క్షీరదాలు ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటే ట్రయాసిక్ యుగంలో జరిగింది. ఆ ట్రయాసిక్ యుగంలో జరిగి తర్వాత జురాసిక్ పీరియడ్కి వచ్చేసరికి డైనోసార్లు బాగా పీక్ స్టేజ్కి వెళ్ళటం జరిగింది. తర్వాత క్రిటేషియస్ కాలంలో ఇవి విలుప్తం చెందడం జరిగింది. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ సీనోజోయిక్ మహాయుగం. ఇది క్షీరదాల యుగం అంటారండి. మీసోజోయిక్ యుగంలో సరీసృపాల స్వర్ణయుగం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. సరీసృపాల స్వర్ణయుగం అని దేన్ని పిలుస్తారంటే మీసోజోయిక్ యుగాన్ని పిలుస్తారు. నెక్స్ట్ సీనోజోయిక్ యుగం అంటే మహాయుగం అంటే క్షీరదాల మహాయుగం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని చదువుకోండి. క్షీరదాల మహాయుగం అని పిలుస్తారు. దీంట్లో మనకి శకాలు ఉన్నాయి చూడండి. దీంట్లో టెర్షరీ, క్వాటరీ అనేటటువంటి 2 యుగాల్లో మళ్ళీ శకాలు ఉన్నాయి. ప్లియోసిన్, మయోసిన్, ఆలిగోసిన్, ఇయోసిన్, ప్యాలియోసిన్. సో దీంట్లో అనేక రకాలైనటువంటి క్షీరదాల ఆవిర్భావం జరిగింది. ఇది దీంట్లో గుర్తుపెట్టుకోండి. ప్లియోసిన్, మయోసిన్, ఆలియోసిన్, ఇయోసిన్, పేలియోసిన్. నెక్స్ట్ క్వాటర్నరీ యుగంలో హాలోసిన్, ప్లీస్టోసిన్. సో దీంట్లో మానవ నాగరికత ఆవిర్భావం అనేటటువంటిది ప్లీస్టోసిన్, హోలోసిన్ అనేటటువంటి తీసుకున్నట్లయితే మానవ ఆవిర్భావం ప్లీస్టోసిన్ శకంలో జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. మానవ ఆవిర్భావం ఈ క్రింద ఏ శకంలో జరిగింది అంటే ప్లీస్టోసిన్. మానవ నాగరికత ప్రారంభమైంది ఎప్పుడు అంటే హోలోసిన్. గుర్తుపెట్టుకోండి, మానవ నాగరికత అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే హోలోసిన్ శకంలో ప్రారంభమైంది. సో ఇది దీనికి సంబంధించిందండి. టేబుల్ మీద కూడా కొన్ని క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మహాస్వర్ణ యుగం అనే వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏవి చెప్పామో వాటిని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మరి శిలాజాలకు సంబంధించినటువంటి శిలాజాల యొక్క వయసును నిర్ధారించడానికి మనకి కార్బన్ డేటింగ్ అనేటటువంటి ప్రక్రియను ఉపయోగిస్తారంటే చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, శిలాజాల యొక్క వయసును ఏ విధంగా నిర్ధారిస్తారు అంటే కార్బన్ డేటింగ్ అనేటటువంటి ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ కార్బన్ డేటింగ్ అనేటటువంటి ప్రక్రియలో మనకి కొన్ని రేడియోధార్మిక మూలకాలను ఉపయోగిస్తారు. ఆ రేడియోధార్మిక మూలకాలు ఏంటంటే కార్బన్, యురేనియం, పొటాషియం. చాలా చాలా ఇంపార్టెంట్. రేడియోధార్మిక కార్బన్, యురేనియం, పొటాషియం అనేటటువంటి ఈ ఎలిమెంట్ని ఉపయోగిస్తారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి సింపుల్గా ఒక కోడ్ ఏంటంటే CuP అని గుర్తుపెట్టుకోండి. కార్బన్, యురేనియం, పొటాషియం, కప్ అని గుర్తుపెట్టుకోండి. సో శిలాజాలకు సంబంధించినటువంటి ఏజ్ని మనం డిసైడ్ చేయాలంటే మనకి ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అయినటువంటి కార్బన్, యురేనియం, పొటాషియం అనేటటువంటి 3 మూలకాలను ఉపయోగిస్తారు. దీంట్లో C14 జనరల్గా ఎక్కువగా ఉపయోగిస్తారు. రేడియోధార్మిక కార్బన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని బట్టి శిలాజాల యొక్క వయసుని మనకి లెక్కించేటటువంటి పద్ధతిని చెప్పాం. కార్బన్ డేటింగ్ అనేటటువంటి ప్రాసెస్లో చెప్తారు. హాఫ్ లైఫ్ పీరియడ్, అర్ధ జీవిత కాలాన్ని ఉపయోగించి దీన్ని లెక్కించడం జరుగుతుంది. తర్వాత దాంట్లో రాతి శిలల యొక్క వయసును బట్టి ఆ శిలాజాల యొక్క వయసును లెక్కిస్తారంటే దీన్ని భౌమకాలం, జియోలాజికల్ టైం స్కేల్ అని చెప్తారు.
తర్వాత ఈ విధంగా చెప్పి దాన్ని బట్టి ఏంటి భూమి కాలమానాన్ని 5 మహాయుగాలుగా విభజించారు. ప్రతి మహాయుగాన్ని కొన్ని యుగాలుగా తర్వాత శకాలుగా విభజించారు. ఇప్పుడు మనం చూసాం కదా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. భౌమ కాలమానం ప్రకారం జియోలాజికల్ టైం స్కేల్లో మొత్తం జీవ పరిణామ దశల్ని వివరించింది ఇది. ఇప్పుడు చెప్పాం కదా, మనం పక్క పేజీలో నేర్చుకున్నాం మనం. భౌమ కాలమానాన్ని ఎన్ని మహాయుగాలుగా విభజించారని అడుగుతారండి. ఇది ఇంపార్టెంట్. 5 మహాయుగాలుగా విభజించారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా జీవ పరిణామం జరిగిందనడానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు. అంటే ఏంటి? శిలాజాలు అనేటటువంటివి జీవ పరిణామానికి మనకి ప్రత్యక్ష నిదర్శనాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలండి. మరి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు తీసుకున్నట్లయితే ఈ పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు కూడా మనకి జీవ పరిణామం జరిగింది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనాలు. సో వీటికి సంబంధించి ఏంటి అంటే చూడండి, అసలు మనకి పిండోత్పత్తి శాస్త్రం అంటే ఏంటంటే పిండం యొక్క అభివృద్ధిని గురించి వివరించే శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు. మనందరికీ తెలుసు. అంటే అసలు పిండం అనేది ఎట్లా ఏర్పడుతుంది? ఒక శుక్రకణము తర్వాత ఒక అండము కలిస్తే ఫలదీకరణం చెంది ఒక సంయుక్తి బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్తి బీజము అభివృద్ధి చెంది కొన్ని కణాలు కలిగినటువంటి ఒక పిండంగా ఏర్పడి పెరిగి ఒక పూర్తి శిశువుగా ఏర్పడటం జరుగుతుందని చెప్పాము. సో ఈ విధంగా పిండాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ పిండోత్పత్తి శాస్త్రానికి కూడా ఈ పిండోత్పత్తి శాస్త్రాన్ని ఉపయోగించి కూడా మనం జీవ పరిణామం జరిగిందని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు, ఎవిడెన్సెస్ అనేవి దొరుకుతుంటాయి దీంట్లో. మరి ఎర్నెస్ట్ హెకెల్ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అని ఎవరు అంటారంటే ఎర్నెస్ట్ హెకెల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటివి వస్తాయి. ఎర్నెస్ట్ హెకెల్ ఒక పదాన్ని అయినా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, మనకి ఇంపార్టెంట్ హెకెల్. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలకు సంబంధించి మనకి ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి దాంట్లో పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరంటే హెకెల్ని పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అంటారు. వాన్ బేయర్ని ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అంటారండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఇద్దరిని కూడా గుర్తుపెట్టుకోండి. హెకెల్, వాన్ బేయర్. ఇది ఇతను వాన్ బేయర్ ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. మరి జీవుల యొక్క పిండాలను పరిశీలించినట్లయితే మనకి ఎవిడెన్సెస్ అనేది దొరుకుతూ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనకి వాన్ బేయర్ పరిశీలనలో కొన్ని జీవులకు సంబంధించిన ఇక్కడ చూడండి మనకి కొన్ని ఎవిడెన్సెస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాన్ బేయర్ వీళ్ళు చేసినటువంటి పరిశోధన ప్రకారం ఏం చెప్పారంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఏంటంటే ఒక చేప కానివ్వండి, తర్వాత సాలమాండరు, తాబేలు, కోడి, మానవుడు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే సకశేరుకాలు, వర్టిబ్రేట్స్. మరి అన్ని సకశేరుకాలు అన్నింటిలో కూడా మన ఈ పిండాలని మనం ప్రారంభ దశలో పరిశీలిస్తే చూడండి అన్నీ కూడా ఒకే రకమైనటువంటి, ఇవి ఇక్కడ నుంచి వస్తుంది ఫస్ట్ స్టేజ్. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. వీటి నుంచి క్రమంగా డెవలప్ అయితే సెకండ్ స్టేజ్ ఇట్లా వస్తున్నాయి, తర్వాత థర్డ్ స్టేజ్. అంటే వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలు అనేవి గ్రాడ్యువల్గా డెవలప్మెంట్లో మనకి వాటికి సంబంధించినటువంటి స్పెక్యులర్ క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇప్పుడు దీన్ని చూడగానే మనం పక్షి ముక్కు అని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత ఇక్కడ మనకి దీనిపైన షల్ ఉంటే ఇది ఒక టార్టాయిస్ అని చెప్తున్నాం. ఓకే, ఇది సాలమాండర్, తర్వాత ఇది చేప. సో కానీ ప్రైమరీ స్టేజ్లో అన్ని పిండాలు కూడా ఎంబ్రియోస్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి సకశేరుకాలన్నీ కూడా ఒకే పూర్వీక జీవి నుంచి వచ్చాయి అనేటటువంటి ఎవిడెన్స్ అనేది మనకు దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనకి ఒకే రకమైనటువంటి పూర్వీక జీవుల నుంచి వచ్చాయి అనేటటువంటి నిదర్శనాలు మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇవేంటి అంటే వాన్ బేయర్ పరిశీలన చేసినటువంటి అంశాలు ఇవన్నీ. నెక్స్ట్ అభివృద్ధి క్రమానికి సంబంధించినటువంటిది. అభివృద్ధి క్రమ దశలు తీసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి జీవ పరిణామం జరిగిందని చెప్పడానికి మనకి అభివృద్ధి దశలనే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మరి పిండం అభివృద్ధి చెందేటప్పుడు మనకి జనరల్గా మనకి ఒక శుక్రకణం ఉంటుంది. శుక్రకణము అండంతో కలిసినప్పుడు మనకి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజము తర్వాత పెరిగిన తర్వాత మారియులా ఏర్పడుతుంది. దాని తర్వాత బ్లాస్టులా, దాని తర్వాత గ్యాస్ట్రులా, ఇట్లా మనకి డెవలప్మెంట్ స్టేజెస్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. మరి దాదాపు అన్నింటిలో కూడా మనకి సకశేరుకాలు అన్నింటిలో కూడా ఇవన్నీ ఈ పరిణామ క్రమంలో ఈ దశలన్నీ కూడా పిండోత్పత్తిలో ఈ దశలన్నీ కూడా సేమ్ ఇదే సీక్వెన్స్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి మరి ఇవన్నిట్లో మనకి ఇక్కడ కనిపించేటటువంటి అన్నింటిలో కూడా మనకి సకశేరుకాలు తీసుకున్నట్టయితే అన్నింటిలో కూడా ఇదే రకమైనటువంటి అభివృద్ధి దశలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పూర్వీక జీవుల నుంచి వచ్చినాయి అని మనం చెప్పవచ్చు. చూడండి, ఇట్లా మారియులా
బ్లాస్టులా గ్యాస్ట్రులా ఏర్పడి చివరికి ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుందని చెప్పిన. అయితే ఇక్కడ చూడండి మనకి దీంట్లో ఏమడుగుతాడంటే అభివృద్ధి చెందేటటువంటి ఈ క్రమంలో సంయుక్త బీజం ఏదైతే ఉందో ఈ సంయుక్త బీజం అనేటటువంటిది దేంతో కంపేర్ చేస్తారంటే ఏకకణజీవి అయినటువంటి ప్రోటోజోవాతో కంపేర్ చేస్తారు. ఈ సంయుక్త బీజం అనేటటువంటిది ఏకకణజీవి ఏకకణం, ఇది ఏకకణజీవి అయినటువంటి ప్రోటోజోవాతో దీన్ని కంపేర్ చేసినాం. నెక్స్ట్ మార్యులా అని చెప్పినాం. మరి మార్యులా అనేటటువంటిది ఏంటి అంటే సహనివేశ ప్రోటోజోవా జీవి. మార్యులాని సహనివేశ ప్రోటోజోవా జీవిగా సూచించడం జరుగుతుంది. మార్యులా బ్లాస్టులా దశల్ని సహనివేశ ప్రోటోజోవాలుగా చూస్తారు. తర్వాత గ్యాస్ట్రులా దశని నిడేరియా జీవిగా చూపించడం జరుగుతుంది. నిడేరియా తోటి కంపేర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి పిండాభివృద్ధిని చూసినప్పుడు గ్యాస్ట్రుల వరకు ఒకే రకమైనటువంటి నిర్మాణం కలిగి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పూర్వీక జీవుల నుంచి ఏన్సిస్టర్స్ నుంచి వచ్చాయని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకుని చూడండి, ప్రోటోజోవా సంయుక్తి బీజాన్ని దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ప్రోటోజోవాని సంయుక్తి బీజంతో కంపేర్ చేసినాం. నెక్స్ట్ మార్యులా బ్లాస్టులా అనేటటువంటివి ఏంటి అంటే సహనివేశ ప్రోటోజోవా. ఈ రెండు కూడా సహనివేశ ప్రోటోజోవాని దేంతో కంపేర్ చేస్తారంటే మార్యులా బ్లాస్టులా. గ్యాస్ట్రులాని దేంతో కంపేర్ చేస్తారని అడిగితే నిడేరియా జీవులతో కంపేర్ చేస్తారు. తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది. సో ఇది మనకి అభివృద్ధి దశలో సంబంధించినటువంటి అండి. ఇది చూసుకోండి, దేంతో కంపేర్ చేస్తారని అడుగుతుంది. నెక్స్ట్ జీవజన్యు సిద్ధాంతం లేదా పునరావృత సిద్ధాంతము, థియరీ ఆఫ్ రీక్యాప్చులేషన్ అంటారండి. మరి పునరావృత సిద్ధాంతం అంటే ఏంటంటే ప్రతి ఒక్క జీవి చరిత్ర దాని యొక్క వర్గ వికాస చరిత్రను చూపిస్తుంది అంటారు. దీన్ని ఎర్నెస్ట్ హెకెల్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. ఇంపార్టెంట్ అండి. పునరావృత సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరంటే ఎర్నెస్ట్ హెకెల్. ఈ ఎర్నెస్ట్ హెకెల్ ఇప్పుడు చెప్పాం కదా మనకి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు చెప్పింది వీళ్ళిద్దరేగా ఇప్పుడు మనకి. కాబట్టి ఈ ఎర్నెస్ట్ హెకెల్ మనకి ముందు పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలకి సంబంధించి పిండోత్పత్తి పితామహుడు అని చెప్పాం కదా ఫస్ట్ హెకెల్. ఈ హెకెల్ని ఏం చెప్పాడు అంటే వర్గ వికాస చరిత్రను ప్రతిపాదించింది. ఆయన పునరావృత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందంటే ఎర్నెస్ట్ హెకెల్. ఇతను ఏం చెప్పాడంటే ఒక జీవిత చరిత్రలో దానికి సంబంధించినట్టు పూర్వీకుల జీవిత చరిత్ర కూడా రిపీట్ అయిద్దండి. అదే ఇక్కడ మనకి దీని కాన్సెప్ట్. పునరావృత సిద్ధాంతం అంటే ఒక జీవి దాని యొక్క జీవిత చరిత్రలో దాని పూర్వీకుల జీవిత చరిత్ర పునరావృతం అవుతుంటుంది. సో మరి అట్లా పునరావృతం అవటాన్నే ఏం చెప్తున్నారంటే వర్గ వికాస చరిత్ర అంటారు. ఫైలోజెనీ రిపీట్స్ యాంటోజెనీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక జీవిత చరిత్రలో దాని యొక్క పూర్వీకుల జీవిత చరిత్ర రిపీట్ అయ్యిద్ది. దాన్నే మనకి వర్గ వికాస చరిత్ర అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటే కప్ప లార్వా టాడ్పోల్ లార్వా. మరి కప్ప జీవిత చరిత్రను పరిశీలించేటప్పుడు దానికి టాడ్పోల్ లార్వా ఎట్లా ఉంటుంది, చేపలాగా ఉంటుంది. అంటే కప్పలన్నీ కూడా చేపల నుంచి వచ్చాయి అనేటటువంటి మనకి ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక చేపలాగా 2 గదులు మొప్పలు ఉంటాయి, ఇవన్నీ డెంపకాల్లాగా ఉంటాయి. తర్వాత సీతాకోక చిలుక జీవిత చక్కెర తీసుకున్నట్లయితే దాంట్లో గొంగళి పురుగు దశ కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గొంగళి పురుగు దశ అనేటటువంటిది అనిలేడా జీవులకు దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటి, సీతాకోక చిలుక ఆర్ద్రోపోడా అంటే దానికంటే ముందు ఉన్నటువంటిది ఏంటి అనిలేడా. కాబట్టి అనిలేడా జీవులతోటి ఆర్ద్రోపోడా జీవులతోటి సంబంధం ఉంది. అంటే ఆర్ద్రోపోడా అనిలేడా జీవుల నుంచి వచ్చాయి అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఉభయచరాలు చేపల నుంచి పరిణామం చెందాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ద్రోపోడా అయినటువంటి సీతాకోక చిలుకలు అనిలేడా అంతకంటే ముందు ఉన్నటువంటి అనిలేడా నుంచి పరిణామం చెందాయి అనే విషయం తెలిసింది. నెక్స్ట్ చూడండి, పక్షులు క్షీరదాలు పిండాల్లో గుండె ముందుగా చేపల్లాగా 2 గదులు ఉంటాయండి. తర్వాత ఉభయచరాలాగా 3 గదులు ఉంటాయి. తర్వాత సరీసృపాల్లాగా పాక్షికంగా విభజించినటువంటి 4 గదులు, చివరికి పక్షులు క్షీరదాల్లాగా 4 గదులు గుండె ఉంటుంది. సో కాబట్టి ఇవన్నిటిని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఇవన్నిటి మధ్య మనకి సంబంధం అనేటటువంటిది ఉంది. ఇవన్నీ పరిణామ క్రమంలో ఒకే రకమైనటువంటి పూర్వీకుల నుంచి వచ్చాయని అర్థమవుతుంది. సో ఇదండి దీనికి సంబంధించింది. ఇక్కడ మనకి బిట్టి ఏమడుగుతాడంటే చూడండి, పునరావృత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటాడు, హెకెల్. వర్గ వికాస చరిత్ర అంటే ఏంటి అంటే ఒక జీవి తన జీవిత చరిత్రలో పూర్వీకుల జీవిత చరిత్రను రిపీట్ చేసిద్ది. అది తర్వాత కప్పలు ఉభయచరాలకు సంబంధించినటువంటి లార్వా చేపల నిర్మాణాన్ని పోలి ఉంది కాబట్టి చేపల నుంచి ఉభయచరాలు వచ్చినాయని చెబుతుంది. నెక్స్ట్ సీతాకోక చిలుక జీవిత చరిత్రలో గొంగళి పురుగు దశ అనిలేడా జీవులు పోలి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ తులనాత్మక శరీర ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నిదర్శనాలండి. కంపారిటివ్ అనాటమీ
అనాటమికల్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అనేవి తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి జంతువులకు సంబంధించినటువంటి సకశేరుకాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ సకశేరుకాలు తీసుకున్నట్లయితే తిమింగలాలు కానివ్వండి, ఇక్కడ మనకి గబ్బిలం కానివ్వండి, మనకి గుర్రం కానివ్వండి, పిల్లి కానీ, మానవుడు కానీ, ఇవన్నీ పూర్వాంగాలు. మరి ఇట్లా ఉన్నటువంటి పూర్వాంగాలు మనం పరిశీలించినట్లయితే ఈ పూర్వాంగాలన్నీ కూడా దాదాపు ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఇట్లో అరేంజ్మెంట్స్ ఆఫ్ బోన్స్ తీసుకున్నట్టయితే అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి అరేంజ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో మరి అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పూర్వీకుల నుంచి వచ్చాయనేటటువంటి నిదర్శనం మనకి కనిపిస్తూ ఉంటుంది. వీటిని నిర్మాణ సామ్య అవయవాలు అన్నారండి. చూడండి, వీటిలో నిర్మాణ సామ్య అవయవాలు అంటే అవయవాల యొక్క నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది, కానీ చేసేటటువంటి పని అనేది వేరే ఉంటుంది. దాన్ని నిర్మాణ సామ్య అవయవాలు అంటారు. నిర్మాణ సామ్య అవయవాలు. ఈ నిర్మాణ సామ్య అవయవాలు అంటే నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది, కానీ స్ట్రక్చర్ సిమిలర్గా ఉంటుంది, కానీ ఫంక్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తిమింగలం నీళ్ళల్లో ఎదడానికి ఉపయోగపడుద్ది, తెడ్డు చేయి. తర్వాత గబ్బిలం పెటాజియం, ఇది గాలిలో ఎగరడానికి ఉపయోగపడుద్ది. తర్వాత గుర్రం వేగంగా పరిగెత్తడానికి ఉపయోగపడుతుంది. పిల్లి వేటాడటానికి ఉపయోగపడుతుంది. మానవుడు చేయి పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ అన్నీ కూడా నిర్మాణం ఒకే రకంగా ఉన్నప్పటికీ మరి చేసే పని వేరే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పూర్వీకులు. చూడండి, ఫస్ట్ ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పూర్వీకుల నుంచి వచ్చి ఏమైనాయి అంటే వేరు వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. కొన్ని గాలిలో ఎగరటానికి పోయాయి, కొన్ని నీళ్ళల్లో వెళ్ళాయి, కొన్ని అడవుల్లోకి వెళ్ళాయి. ఇట్లా విభిన్న వాతావరణ పరిసరాల్లో పోయినప్పుడు ఆ పరిసరాలకు అనుకూలంగా ఆ పనులు చేసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి అవయవాలన్నీ కూడా. సో కాబట్టి ఇవి నిర్మాణ సామ్యవాలు అనేవి ఇట్లా వేరు వాతావరణాల్లో పోవటం వల్ల మనకి వాటిని మనం పరిశీలించినప్పుడు నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది. వీటిని ఉపయుక్త వికిరణం అంటారు. ఉపయుక్త వికిరణం, అపసారి పరిణామం, అపసారి పరిణామం అని కూడా అంటారండి. అపసారి పరిణామము ఇక చూడండి, ఇట్లా మనకి ఉపయుక్త వికిరణం లేదా అపసారి పరిణామం అంటారు. యారో మార్క్స్తో ఇట్లా మనం దీన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది. అంటే నిర్మాణ సామ్య అవయవాలు అనేటటువంటి హోమోలాగస్ ఆర్గాన్స్ అనేటటువంటి నిర్మాణ సామ్య అవయవాలు ఉన్నటువంటి మొత్తం కూడా మనకి ఇక్కడ అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయి. మరి దీనికి సింపుల్ కోడ్ కూడా ఒకటి ఉంటుందండి, నిర్మాణం. మరి మర్చిపోయే ఒక్కోసారి కింద ఆప్షన్స్లో మరి అవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి అంటే ఆ ఎగ్జామ్లో కొంచెం దాని గురించి అనాలిసిస్ చేసే పని లేకుండా నిర్మాణ సామ్య అవయవాలు అనేవి అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయి. సో కాబట్టి దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, నిర్మాణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఏదైనా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు మనకి ఏమైద్ది, అప్పు అయింది. అప్పు చేసి నిర్మాణం చేసినవి గుర్తుపెట్టుకోండి. నిర్మాణం అంటే అప్పు ఒకటే గుర్తుపెట్టుకుంటే, నిర్మాణం చేయటం అంటే ఏదైనా ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తే మనకి ఏమైద్ది, అప్పు అయింది. సో కాబట్టి అపసారి పరిణామంలో అప్పు అని గుర్తుపెట్టుకోండి. నిర్మాణ సామ్య అవయవాలని అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయి. తర్వాత క్రియాసామ్య అవయవాలు, ఇది అభిసారి పరిణామం, అభిసారి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీయే కదా, ఇక మనకు ఆప్షన్కి ఇది ఒకటే ఉంటుంది. సో వీటి నిర్మాణ సామ్య అవయవాలు అంటే అపసారి పరిణామము, తర్వాత క్రియాసామ్య అవయవాలు అంటే అభిసారి పరిణామం. సో ఇవేంటి అంటే క్రియాసామ్య అవయవాలు చెప్పాం కదా మనం, అవయవాల నిర్మాణం వేరుగా ఉన్నప్పటికీ డిఫరెంట్గా ఉన్నప్పటికీ చేసే పని ఫంక్షన్ మాత్రం సిమిలర్గా ఉంటుందని చెప్పాం. సీతాకోకచిలుక రెక్క, తర్వాత గబ్బిలం పక్షి రెక్క, ఇవి రెండు కూడా నిర్మాణం వేరే ఉన్నప్పటికీ చేసే పని మాత్రం ఒకటే ఉంటుంది. అంటే గాలిలో ఎగరడానికి ఉపయోగపడుతున్నాయి ఇవి రెండింటికి కూడా. అంటే ఇవి ఏంటి, వేరు వాతావరణ పరిస్థితుల్లోంచి వచ్చి ఒక చోట నివసిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇవి చూడండి, ఇట్లా విభిన్న వాతావరణ పరిస్థితుల్లోంచి వచ్చి వేరు నిర్మాణం కలిగి విభిన్న వాతావరణ పరిస్థితుల నుంచి ఒక చోటకు వచ్చి అక్కడ కలిసి ఒకే రకమైన పని చేస్తున్నాయి. ఈ రెండు కూడా గాలిలోకి వచ్చి గాలిలో ఎగురుతున్నాయి, కానీ వాటి పుట్టుపూర్వోత్తరాలు వేరే. కాబట్టి ఇది క్రియాసామ్య అవయవాలు. దీన్ని అభిసారి పరిణామం అంటారు. సో కాబట్టి అభిక్రియ అని గుర్తుపెట్టుకోండి, అభిక్రియ అని ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నిర్మాణం అంటే అప్పు అని గుర్తుపెట్టుకోండి. ఇది సో ఇదండి, ఇది మొత్తం ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. నిర్మాణ సామ్య అవయవాల్ని హోమోలాగస్ ఆర్గాన్స్ అంటారు. ఓకే, సో ఇది ఉపయుక్త వికిరణం అని చెప్పాం కదా, ఇది అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయి. నిర్మాణ సామ్య అవయవాలు అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయి. డైవర్జెంట్ అడాప్టివ్ రేడియేషన్. ఓకే, నెక్స్ట్ డైవర్జెంట్ ఎవల్యూషన్ అని కూడా అంటారు దీన్ని. తర్వాత ఇవి చూడండి, ఉపయుక్త వికిరణం అనేటటువంటిది తీసుకున్నట్లయితే, లేకపోతే
నిర్మాణ సామ్య అవయవాలు తీసుకున్నట్లయితే ఉపయుక్త వికిరణం అనేటటువంటి దాని కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే మనకి పించు పక్షులు తెలుసు. ఈ పించు పక్షులన్నీ కూడా ఉపయుక్త వికిరణాన్ని ప్రదర్శిస్తాయి. అవన్నీ కూడా బేసికల్గా ఈ పించు పక్షులన్నీ కూడా ఒకే రకమైనటువంటి పూర్వీకులే. అన్నీ కూడా ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించినప్పటికీ కూడా అవి వేరువేరు వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్ళటం వల్ల, గ్యాలపోగస్ దీవుల్లో వేరువేరు దీవులకు వెళ్ళటం వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లను బట్టి వాటి ముక్కుల్లో మార్పులు చేసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని ఉపయుక్త వికిరణం అంటారు. పించు పక్షులు కూడా ఉపయుక్త వికిరణాన్ని ప్రదర్శిస్తాయండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రియాసామ్య అవయవాలని చెప్పిన ఎనలాగస్ ఆర్గాన్స్. ఇవి ఇక్కడ చూడండి, వీటి నిర్మాణం వేరే ఉన్నప్పటికీ చేసే పని రెండు కూడా ఒకటంటే గాలిలో ఎగరడానికి ఉపయోగపడతాయి. కాబట్టి క్రియాసామ్య అవయవాలు అభిసారి పరిణామాన్ని కన్వర్జెంటెడ్ ఎవల్యూషన్ ప్రదర్శిస్తాయి. చెప్పాను దీనికి కోడ్ అని చెప్పామని ఏంటంటే అభిక్రియ అని గుర్తుపెట్టుకోండి. అభిక్రియ అనేటటువంటి పదం అంటే ఏంటి? క్రియాసామ్యవాయాలు అభిసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయి. చెప్పాం కదా మనకి ఇట్లా దగ్గరకు వస్తాయి అన్నీ. దీన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. కన్వర్జెంట్ అంటే దగ్గరకు వస్తే కన్వర్జెంట్ అంటారు, బయటికి పోతే డైవర్జెంట్ అంటారు. నెక్స్ట్ అవశేష అవయవాలు అండి. అవశేష అవయవాలు కూడా మనకి జీవ పరిణామానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఎవిడెన్సెస్ అనేవి దొరుకుతుంటాయి. వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటారు. మరి అయితే ఈ వెస్టీజియల్ ఆర్గాన్స్ అనేటటువంటివి దాని నిర్వచనం తీసుకున్నట్టయితే అసలు మనకి అవశేష అవయవాలు, వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటే మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయండి. ప్రతి ఒక్క అవయవానికి ఒక పెక్యులర్గా ఒక ఫంక్షన్ అనేటటువంటిది ఉంటుంది. కానీ కొన్ని అవయవాలకు మాత్రం ఎలాంటి విధి ఉండకుండా నిరుపయోగంగా ఉంటాయి. ఆ విధంగా ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విధి అనేటటువంటిది లేకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవశేష అవయవాలు అని పిలుస్తారు. ఈ విధంగా నిరుపయోగంగా క్షీణిస్తున్నటువంటి అవయవాల్ని అవశేష అవయవాలు అంటారు. మరి ఇలాంటి అవశేష అవయవాలు అనేటటువంటివి కూడా మనకి జీవ పరిణామానికి నిదర్శనలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొండ చిలువ తీసుకుంటే దాంట్లో చర్మాంగాలు, తర్వాత తిమింగలాల్లో శ్రోణి మేకల చర్మాంగాలు, తర్వాత ఎగరలేని పక్షుల్లో రెక్కలు, మానవుడిలో ఉండుకము, తర్వాత అనుత్రికము, కోకిక్స్ అని చెప్తారు, అనుత్రికము, తర్వాత ప్లీకా సిమిల్యూనారిస్ అంటే అవశేష నిమేషక పట్ల కంటి మూలలో ఉండేటటువంటి చిన్న మాంసం ముద్ద అంటారుగా అది, తర్వాత బాహ్య చెవి కదిల్చేటటువంటి కండరాలు ఆరిక్యులర్ మజిల్స్ అంటారు ఇవి, తర్వాత శరీరం పైన ఉండేటటువంటి వెంట్రుకలు, పురుషుల్లో ఉన్నటువంటి మ్యామరీ గ్లాండ్స్కి ఉండేటటువంటి నిపల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అవశేష అవయవాలే. వెలుపలి చెవి దొప్పు కూడా అవశేష అవయవంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. బాహ్య చెవిని కదిలించి కండరాలని, లేకపోతే బాహ్య చెవి దొప్ప. సో ఇవన్నీ కూడా మనకి అవశేష అవయవాలు అంటారండి. సో ఈ అవయవాలు అనేటటువంటివి ఉన్నా లేకపోయినా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే అవశేష అవయవాలు ఈ క్రింది వాటిలో అవశేష అవయవాన్ని గుర్తించడం అంటాడు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. పురుషుల్లో క్షీరగ్రంథులకు సంబంధించినటువంటి నిపల్స్, వెంట్రుకలు, తర్వాత ఆరిక్యులర్ కండరాలు, చెవిని కదిలించే కండరాలు ఒకటి, తర్వాత కంటి మూలలో ఉన్నటువంటి అవశేష నిమేషిక పటలము, అనుత్రికము, తిమింగలంలో శ్రోణి చర్మాంగాలు, శ్రోణి మేకల చర్మాంగాలు, కొండ చిలువలో చర్మాంగాలు ఇవి. నెక్స్ట్ చూడండి, మానవుడిలో ఉండేటటువంటి అవశేష అవయవాలు మొత్తం కూడా దాదాపు 180 ఉంటాయండి. మానవుడిలో సుమారుగా ఉండే అవశేష అవయవాలు ఎన్ని అడుగుతాడు? 180 అవశేష అవయవాలు ఉంటాయి. మరి 180 అవశేష అవయవాలు ఉన్నటువంటి మానవుడు ఒక మ్యూజియం లాగా ఉంటుంది. అంటే అవశేష అవయవాలు కలిగినటువంటి ఒక మ్యూజియం. మరి ఇలాంటి మ్యూజియం ఎప్పుడు మనం ఒక చోట ఫిక్స్డ్గా ఉంటుంది కదా, మనం అటు ఇటు వెళ్తుంటే మనలో ఆ అవశేష అవయవాలు కూడా మనతో పాటు వస్తూ ఉంటాయి. అందుకే మానవుడిని కదిలే అవశేష అవయవాల ప్రదర్శనశాల అంటారు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మూవింగ్ మ్యూజియం ఆఫ్ వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటారు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మూవింగ్ మ్యూజియం ఆఫ్ వెస్టీజియల్ ఆర్గాన్స్, అవశేష అవయవాల ప్రదర్శనశాల అని చెప్పడం జరుగుతుంది. చెప్పింది ఎవరంటే విల్డర్ షీమ్. ఇంపార్టెంట్. మానవుడిని కదిలే అవశేష అవయవాల ప్రదర్శనశాల మ్యూజియం అని వర్ణించినటువంటి శాస్త్రవేత్త అని అడుగుతాడు. విల్డర్ షీమ్ అండి. విల్డర్ షీమ్ చెప్పాడు. మానవుడిలో ఎన్ని అవశేష అవయవాలు ఉంటాయంటే 180 అవశేష అవయవాలు ఉంటాయి. నెక్స్ట్ ఎటావిస్టిక్ అవయవాలు. ఎటావిస్టిక్ ఆర్గాన్స్ అంటే చూడండి, జనరల్గా మనకి అవశేష అవయవాలు అనేటటువంటివి మనకి కాలక్రమంలో కొన్ని సందర్భాల్లో ఏమైతే అంటే ఇవి క్షీణించిపోయి కనిపించకుండా పోతాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకి తోక, ఒకప్పుడు మానవుడికి తోక ఉండేది కదా, మనకి తోక కోతుల నుంచి పరిణామం చెందినాం కాబట్టి మరి తోక అనేది పూర్తిగా విలుప్తం చెందింది ఉపయోగం లేకపోవటం వల్ల.
మరి అలాంటి అవశేషమైనటువంటి ఆ విలుప్తం చెందినటువంటి అవశేష అవయవాలు ఆకస్మికంగా మళ్ళీ జంతువుల్లో కనిపిస్తాయి. మరి మానవుడిలో అలాంటిది తోకది మళ్ళీ ఆకస్మికంగా కనిపిస్తుంది. దాన్ని అటావిస్టిక్ ఆర్గాన్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక శిశువు మనకి ఇక చూడండి, ఇది ఈ తోక, ఇది ఈ తోక కనిపిస్తుంది కదా, ఇది అవశేష అవయవం. అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి అంతరించిపోయినటువంటి క్షీణించిపోయినటువంటి అవయవం ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకేసారి కొన్ని తరాల తర్వాత కొంతమందిలో అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే అటావిస్టిక్ ఆర్గాన్స్ అంటారు. అటావిజం అని కూడా చెప్పొచ్చు అండి. 10th క్లాస్లో మనకి అటావిజం అని ఉంటుంది. దీంట్లో ఈ ఏర్పడే విధానాన్ని అటావిజం అంటారు. ఆ అవయవాన్ని అటావిస్టిక్ ఆర్గాన్ అని చెప్తారు. అటావిస్టిక్ అవయవం అని చెప్తారు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సంధాన సేతువులు చెప్పాం కదా. 2 సంధాన సేతువులు అంటే ఏంటి? 2 రాజ్యాలు కానివ్వండి, 2 సమూహాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఒకే జీవిలో ఉన్నప్పుడు మనకి అదేం చెప్పిద్ది అంటే ఆ 2 జీవులకి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ రెండింటిని కలిపేటటువంటి జంతువు అని చెప్తాం. దాన్ని సంధాన సేతువు లేదా కనెక్టింగ్ లింగ్ అంటారు. ఇవి కూడా మరి జీవపరిణామం జరిగిందని చెప్పడానికి ఎవిడెన్స్ లాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అనిలేడా ఉంది. అనిలేడా ఆర్ద్రోపోడా మధ్య పెరిపేటస్. మరి పెరిపేటస్లో కొన్ని అనిలేడా లక్షణాలు ఉంటాయి, కొన్ని ఆర్ద్రోపోడా లక్షణాలు ఉంటాయి. మరి ఈ పెరిపేటస్ని అనిలేడాలో ఉంచలేము, ఆర్ద్రోపోడాలో ఉంచలేము. అంటే ఇక్కడ నుంచి మనకి జీవపరిణామంలో అనిలేడా వర్గం తర్వాత ఆర్ద్రోపోడా వర్గం ఏర్పడింది కదా. మరి ఇట్లా వర్గం ఏర్పడేటప్పుడు రెండింటికి మధ్యలో కనెక్టింగ్ లింక్ అనేది ఉంది ఇక్కడ. దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. ఇది లేకపోయినప్పటికీ కూడా మనకి ఇదేంటి అంటే ఇవి రెండింటి మధ్య అనుసంధాన జీవి అని దీన్ని బట్టి తెలిసింది మనకి. నెక్స్ట్ సరీసృపాలకి క్షీరదాలకి మధ్యలో ప్రోటోథీరియా. ఈ ప్రోటోథీరియాకి సంబంధించినటువంటి జంతువులను కూడా మనకి సరీసృపాలకి క్షీరదాలకి మధ్య కనెక్టింగ్ లింక్ అని చెప్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రపరమైనటువంటి నిదర్శనాలు, సెల్ అండ్ ఫిజియాలజీ పరమైనటువంటి ఎవిడెన్సెస్ తీసుకున్నట్లయితే మనకి ప్రాథమిక జీవ ఐక్యత. అసలు జనరల్గా మనకి అన్ని జీవులు తీసుకున్నట్లయితే జీవుల్లో దాదాపు మనకి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు కణాలని చెప్పిన అన్ని జీవుల్లో కణాలు ఉంటాయి. తర్వాత గాల్జీ సంక్లిష్ట మైటోకాండ్రియా, రైబోజోములు, లైసోజోమ్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. తర్వాత శక్తిని ఉత్పత్తి చేయడానికి మైటోకాండ్రియాలు, ప్రోటీన్లకి సంశ్లేషణకి రైబోజోములు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఇవన్నీ కూడా మనకి అమైనో ఆమ్లాలు, ఇవన్నీ కూడా మనకి దాదాపు అన్ని సకశేరుకాల్లో కూడా అన్నింటిలో కూడా అవన్నీ ఒకే రకంగా ఉన్నాయంటే కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఒకే పూర్వీక జీవుల నుంచి వచ్చినట్లుగా మనం చెప్పవచ్చు దీన్ని. తర్వాత చూడండి, సకశేరుకాల్లో మనకి థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఉంటుంది. అంటే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుందని మనకు తెలుసు. మరి థైరాక్సిన్ అనే హార్మోను అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి విధిని నిర్వహించింది. అంటే జీవనక్రియలు మెటబాలిక్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుందని తెలుసు మనకి. కప్ప తీసుకున్నట్లయితే కప్పలో కూడా టాడ్పోల్ లార్వా రూపక్రియ జరగాలంటే థైరాయిడ్ హార్మోన్ అనేటటువంటి థైరాక్సిన్ హార్మోన్ కావాలి. అయితే ఇక్కడ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే కప్పకు సంబంధించినటువంటి థైరాయిడ్ గ్లాండ్ని తీసేసి కప్ప టాడ్పోల్ లార్వాకి ఏం చేశారంటే మనిషిలో ఉన్నటువంటి ఈ థైరాక్సిన్ హార్మోన్ని ఎక్కించారు కప్ప టాడ్పోల్ లార్వాకి. ఎక్కిస్తే ఏమైందంటే అది రూపక్రియ జరిపింది. దీన్ని బట్టి ఏంటంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటిది సకశేరుకాలు అన్నింటిలో కూడా ఉంటుంది, అన్నింటిలో కూడా ఒకే రకంగా ఉంటుందని తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఒకే పూర్వీకుల నుంచి పరిణామం చెందినవి అని తెలుస్తుంది. నెక్స్ట్ రక్త అవక్షేప పరీక్షలు అండి. బ్లడ్ ప్రిసిపిటేషన్ టెస్ట్లు అని చెప్తారు. మనకి రక్త పరీక్షలు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఎగ్లూటినేషన్ జరిగి ముద్దలుగా తయారవుతాయి కదా. సో దాన్ని ఏమంటారంటే ప్రిసిపిటేషన్ అని చెప్తారు. సో ఈ ప్రిసిపిటేషన్ టెస్టుల వల్ల కూడా మనకి బయలాజికల్ ఎవిడెన్స్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది జీవుల్లో పరిణామం జరిగినట్లుగా. హెచ్ఎఫ్ నట్టల్ అండి, చాలా ఇంపార్టెంట్. రక్త అవక్షేప పరీక్షల్ని నిర్వహించినటువంటిది ఎవరు అని అడుగుతాడు. హెచ్ఎఫ్ నట్టల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అవక్షేప పరీక్షలు లేదా బ్లడ్కి సంబంధించినటువంటి ప్రిసిపిటేషన్ టెస్ట్ని నిర్వహించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటారు? హెచ్ఎఫ్ నట్టల్. ఇతను ఏం చేశాడంటే మానవ శరీరాన్ని కుందేల్లో ఇంజెక్ట్ చేసినప్పుడు వెంటనే ఏమైతే కుందేల్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే దానికి సంబంధం లేనటువంటి బయట నుంచి వచ్చినటువంటి ఫారెన్ బాడీ దాని బాడీలోకి వచ్చింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రతిదేహాలు తయారవుతాయి. సో ఇప్పుడు ఆ కుందేలు నుంచి ఆ సీరాన్ని కలెక్ట్ చేసినప్పుడు దాన్ని యాంటీ హ్యూమన్ సీరం అంటారు. ఆ సీరం తీసుకొని రకరకాలైనటువంటి జీవులతోటి
టెస్ట్ చేశారు. కలిపినప్పుడు అక్కడ అవక్షేపాలు ఏర్పడేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఎంత తొందరగా ఏర్పడితే వాటికి మధ్య అంత సంబంధం ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. చింపాంజీ సెరంతో దట్టమైన అవక్షేపం ఏర్పడింది మనకి. ఓకే, ఇప్పుడు మనం మానవుడితో తయారు చేసినటువంటి సెరంని, యాంటీ హ్యూమన్ సెరంని కుందేలుతోటి కలిపినప్పుడు రక్తంతో కలిస్తే దట్టమైన అవక్షేపం ఏర్పడటం, తర్వాత కోతి సెరంతో మామూలుగా ఏర్పడటం జరిగింది. కుక్కతోటి అసలు ఏర్పడలేదు. దీన్ని బట్టి ఏంటంటే చింపాంజీలు మానవుడికి దగ్గర సంబంధం ఉందనే విషయం తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి జంతువులకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలుసుకోవడానికి రక్త అవక్షేప పరీక్షలను నిర్వహిస్తారండి. సో ఈ మ్యాటర్ మొత్తం కూడా మనకి ఇంపార్టెంట్ కాదు. రక్త అవక్షేప పరీక్షలను ఎవరు నిర్వహించారు అని అడుగుతాడు. సో కాబట్టి దీనికి మనకి ఆన్సర్ ఏంటంటే హెచ్ఎఫ్ నట్టల్. నెక్స్ట్ జీవరసాయన పునరావృత్తాలు. జీవరసాయనిక పునరావృత్తాలు కూడా మనకి ఎవిడెన్సెస్ లాగా పనిచేస్తాయి. ఏంటి అంటే బయోకెమికల్ రీక్యాప్చులేషన్ అని చెప్తారు వీటిని. ఒక జీవి చరిత్రలో రసాయనాలు కూడా విడుదల చేసేటటువంటి రసాయనాల ఆధారంగా కూడా మనం తెలుసుకోవచ్చు అవి ఏ రకమైనటువంటి జీవుల నుంచి వచ్చాయి అనేటటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప ఉందనుకోండి, కప్ప యూరియాని విసర్జించింది. కప్ప విసర్జక పదార్థం ఎక్స్క్రిటరీ మెటీరియల్ యూరియా. మరి తర్వాత మరి కప్ప డెంపకము తాడుపూల లార్వా చేపలాగా అమ్మోనియాని విడుదల చేస్తుందండి. సో చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, కప్పకు సంబంధించినటువంటి టాడ్పోల్ లార్వా అమ్మోనియా చేపలు విడుదల చేసినట్లుగా అమ్మోనియాని విడుదల చేస్తుంది. మరి ఆ కప్ప టాడ్పోల్ లార్వా తర్వాత మళ్ళీ ప్రౌఢ కప్పగా మారిన తర్వాత యూరియాని విడుదల చేసిద్ది. నెక్స్ట్ కోడి పిండాభివృద్ధి తీసుకుంటే దాంట్లో మొదటి 4 రోజులు అమ్మోనియాని విసర్జించిద్ది, తర్వాత 9 రోజులు ఉభయచరంలాగా యూరియాని విసర్జించిద్ది, తర్వాత చివరిలో సరీసృపాలు పక్షుల్లాగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జించింది. ఓకే, సో ఇది మనకి ఎవిడెన్స్ అనేది తెలుస్తూనే ఉంటుంది, ఏ ఆర్డర్ ప్రకారం ఏం వస్తున్నాయి అనేది. ఇంకా క్షీరదాలు తీసుకున్నట్టయితే క్షీరదాల్లో మొదట అమ్మోనియాని విడుదల చేస్తే తర్వాత యూరిక్ ఆమ్లాన్ని, చివరికి యూరియాని విసర్జించింది. సో ఇది దీనికి సంబంధించినవి. సో దీన్ని బట్టి కూడా మనకి బయోకెమికల్ రీక్యాప్చులేషన్స్ అనేటటువంటి ఎవిడెన్సెస్ ద్వారా కూడా మనం చెప్పవచ్చు. సో జనరల్గా ఎట్లయినా అడగవచ్చు, లేకపోతే వీటిని కూడా అడగవచ్చు. మనకి జనరల్గా చేపల్లో ఉండే విసర్జక పదార్థం ఏంటి అంటే అమ్మోనియా. నెక్స్ట్ ఉభయచరాలు తీసుకున్నట్లయితే యూరియా. ఓకే, నెక్స్ట్ పక్షులు సరీసృపాలు పక్షులు తీసుకుంటే యూరిక్ యాసిడ్, క్షీరదాల్లో కూడా యూరియా. సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇట్లా. నెక్స్ట్ అణుజీవ శాస్త్రపరమైనటువంటి నిదర్శనాలు తీసుకున్నట్లయితే ఇవి కూడా మనకి ఎవిడెన్సెస్ లాగా పనిచేస్తాయి. అంటే ఏంటి చూడండి, డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉందనుకోండి. మరి దీంట్లో మనకి డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ తీసుకుంటే వాటిలో ఉన్నటువంటి వరుస క్రమాలు కానివ్వండి, ఎమైనా ఆమ్లాలు కూర్పు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఒకదానికి సంబంధాన్ని కలిగి ఉంటున్నాయి. ఇప్పుడు మానవుడి జీనోమ్లో న్యూక్లియోటైడ్లో వరుస చిట్టెలుకలతో పోల్చినప్పుడు 90% పోలిక కనపడింది. అర్థమవుతుంది కదా, అంటే మానవుడిలో ఉన్నటువంటి డిఎన్ఏ జీనోమ్లో ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్లు, నత్రజని క్షారాలు ఉంటాయి కదా, అడెనిన్, గువానిన్, థైమిన్, సైటోసిన్, ఇట్లాంటి ఆ న్యూక్లియోటైడ్కి సంబంధించినటువంటి వాటిని ఆ సీక్వెన్స్ని చిట్టెలుకతో కంపేర్ చేశారు. చిట్టెలుకతో కంపేర్ చేస్తే 90% సిమిలారిటీ కనపడింది. నెక్స్ట్ ఇంకా వరాంగుటాను, గొరెల్లా, తోకలేని కోతులు వంటి డిఎన్ఏ తోటి కూడా కంపేర్ చేసినప్పుడు దాదాపు మరి వాటి మధ్య 95% పోలికలు కనిపించినాయి. కాబట్టి మానవుడు చింపాంజీలకి డిఎన్ఏ వరుసకణంలో 99% పోలిక ఉంది. కాబట్టి మానవుడికి చింపాంజీ అతి దగ్గర బంధువు అనేటటువంటి విషయం మనకు అర్థమైంది దీన్ని బట్టి. సో కాబట్టి మానవుడికి అతి దగ్గర బంధువు ఏది అని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, చింపాంజీ. చూడండి, ఇంకా ఈ పరిణామ క్రమంలో వరాంగుటాను, గొరిల్లాల కంటే మనకి మానవుడికి చింపాంజీ వంటి కోతుల నుంచి ఆవిర్భించాడు అనేది మనకి తెలుస్తుంది. సో కాబట్టి మానవుడు చింపాంజీకి బాగా దగ్గర సంబంధం ఉంది అనేటటువంటి విషయం తెలుస్తుంది. సో ఇదండి వీటికి సంబంధించినటువంటి బిట్లు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ మానవ ఆవిర్భావం అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మానవ ఆవిర్భావానికి సంబంధించి, మానవ పరిణామానికి గురించి బిట్లు ఖచ్చితంగా గ్యారంటీగా ఒక బిట్ అనేది వచ్చిందండి, గ్యారంటీగా రాసి పెట్టుకోండి మీరు. మానవ పరిణామానికి సంబంధించినటువంటి బిట్ ఖచ్చితంగా మనకి డిఎస్సిలో ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి మానవుడి పరిణామం ఆవిర్భావం అనేటటువంటిది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అండి. అయితే
ప్రైమేట్లో ప్రజాతి హోమోకి దగ్గర సంబంధం కలిగినటువంటి హోమినిడ్లు, తర్వాత దూర సంబంధం కలిగినటువంటి హోమినాయిడ్లు ఉన్నాయి. అయితే హోమోసేపియన్ కదా, మానవుడి శాస్త్రీయ నామం హోమోసేపియన్. అయితే మానవుడికి దగ్గర సంబంధం ఉన్నటువంటిది హోమినిడ్లు అంటండి. తర్వాత దూర సంబంధం కలిగినటువంటిది హోమినాయిడ్లు. ఇది గుర్తుపెట్టుకోండి. హోమోసేపియన్కి దగ్గర సంబంధం ఉన్నటువంటివి హోమోనిడ్లు, దూరపు సంబంధం కలిగినవి హోమినాయిడ్లు. సో ఇవి దీంట్లో మనకి డైరెక్ట్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి, గుర్తుపెట్టుకోవటమే డైరెక్ట్గా. 15 మిలియన్ సంవత్సరాల క్రితం దేహం పైన రోమాలు ఉండి గొరిల్లా చింపాంజీలాగా నడిచేటటువంటి డయోపిథికస్, రామాపిథికస్ లాంటి హోమినాయిడ్లు జీవులు ఉండేయంట. ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతాడంటే, శరీరం పైన రోమాలు ఉండి గొరిల్లా చింపాంజీలాగా నడిచేటటువంటి జీవిని గుర్తించండి అంటాడు. అవేంటి అంటే డ్రయోపిథికస్, రామాపిథికస్. ఇంపార్టెంట్ అండి. డ్రయోపిథికస్, రామాపిథికస్లో ఇవి శరీరం పైన వెంట్రుకలు ఉండి గొరిల్లాలు చింపాంజీలాగా నడుస్తుంటాయంట ఇవి. సో ఇట్లే అడుగుతాడు డైరెక్ట్ బిట్టు. తర్వాత ఇవి హోమినాయిడ్కి సంబంధించినటువంటి జీవులు. డ్రయోపిథికస్, రామపిథికస్ హోమినాయిడ్కి సంబంధించినటువంటి జీవులు. నెక్స్ట్ డ్రయోపిథికస్ తోకలేని కోతి, రామపిథికస్ మనిషిని పోలి ఉండేది. ఇట్లా కూడా అడుగుతారు. ఈ క్రింది వాటిలో మనిషిని పోలి ఉండేటటువంటిది ఏది అంటే రామపిథికస్. మనకి రాముడు లేకపోతే రాము అని గుర్తుపెట్టుకోండి. మనిషి రాము మనిషిని పోలి ఉంటాడని చెప్తుంది. నెక్స్ట్ డ్రయోపిథికస్. ఈ డ్రయోపిథికస్ అనేది తోకలేని కోతి. ఇది తోకలేని కోతిని పోలి ఉండేది డ్రయోపిథికస్ అండి. తర్వాత ఇథోపియా, టాంజేనియా, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ఇథోపియా కానివ్వండి, టాంజేనియా కానీ తీసుకుంటే అక్కడ మనకి కొన్ని మానవుడిని పోలినటువంటి అస్థిపంజరాలు దొరికాయండి. మరి దాన్ని బట్టి ఏం తెలిసిందంటే 3-4 మిలియన్ సంవత్సరాల క్రితం మానవుడిని పోలినటువంటి ప్రైమేట్స్ అనేటటువంటివి హోమినాయిడ్స్ ఆఫ్రికా ప్రాంతంలో సంచరించినట్లుగా తెలిసింది. అయితే సుమారు ఒక 4 అడుగులు ఎత్తున్నటువంటి నెటారుగా నడిచేటటువంటి హోమినిడ్స్ని కనుక్కోవటం జరిగింది. సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రలోపిథెకస్ అనేటటువంటి కోతి తూర్పు ఆఫ్రికా మైదానాల్లో నివసించింది. చూడండి, ఈ ఆస్ట్రలోపిథెకస్ అనేది చూడండి, ఇది 4 అడుగులు ఎత్తు ఉంటుందండి. 4 అడుగులు ఎత్తున్నటువంటి ఇథోపియాలో దొరికినటువంటి అవశేషాలు ఇవి. సో దీని మీద బిట్ అడిగేది ఏంటంటే, మానవుడిని పోలినటువంటి 4 అడుగులు ఎత్తున్నటువంటి మానవుడిని పోలినటువంటి అవశేషాలు ఎక్కడ దొరికినాయి అంటే మనకి ఆఫ్రికాలో దొరికినాయి. అది జీవి పేరు ఏంటంటే ఆస్ట్రలోపిథికస్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మొదట మానవుడిని పోలినటువంటి జీవి ఏది అంటే హోమో హ్యాబిలస్. హోమో హ్యాబిలస్ అనేది మొదట మానవుడిని పోలినటువంటి జీవి అండి. ఇది ఎట్లా అడుగుతాడు, మానవుడిని పోలినటువంటి జీవి ఏది అంటే హోమో హ్యాబిలస్. గుర్తుపెట్టుకోండి. 2 మిలియన్ల సంవత్సరాలు, ఈ సంవత్సరాలు అడగడు. మరి వీటిలో క్రేనియల్ కెపాసిటీ తీసుకున్నట్లయితే సీసీ సామర్థ్యం తీసుకున్నట్లయితే 650 నుంచి 800 సీసీ కెపాసిటీ అనేది ఉన్నాడు దీనికి, కపాల సామర్థ్యం. ఇవన్నీ బహుశా ఇవి మాంసాన్ని తిని ఉండకపోవచ్చు. ఓకేనా. దీని మీద బిట్లు ఎట్లా అడుగుతాడంటే, హోమో హ్యాబిలస్ రాతి పనిముట్లతో వేటాడేటటువంటి జీవిని గుర్తించండి అంటాడు. అదేంటి అంటే రాతి పనిముట్లతో వేటాడేటటువంటి జీవి హోమో హ్యాబిలస్. ఓకేనా, ఇది హోమో హ్యాబిలస్. తర్వాత జావాలో దొరికినటువంటి శిలాజాలు తర్వాత దశకు చెందినటువంటి హోమో ఎరెక్టస్ చెందినవి. మరి హోమో ఎరెక్టస్ సంబంధించినటువంటి ఈ శిలాజాలు మనకి ఎక్కడ ఏ జీవి సంబంధించినవి అంటే జావా దీవిలో దొరికినటువంటి శిలాజాలు హోమో ఎరెక్టస్ సంబంధించినవి. ఇవి కపాల సామర్థ్యం 900 cc ఉంటుందంట. దీనికి బహుశా ఇవి మాంసాహాన్ని తిని ఉంటాయని చెప్తుండ్రు. సో ఇది గుర్తుపెట్టుకోండి. హోమో ఎరెక్టస్ మాంసాన్ని తినేటటువంటి జంతువులు, నాన్ వెజిటేరియన్స్. నెక్స్ట్ హోమో హ్యాబిలస్ అనేవి వెజిటేరియన్స్. వీటికి 650 నుంచి 800 cc క్రేనియల్ కెపాసిటీ ఉంటుంది. తర్వాత దీంట్లో ఈ హోమో ఎరెక్టస్ మాత్రం 900 cc ఉంటుంది. నెక్స్ట్ చూడండి, హోమో ఎరెక్టస్, హోమో ఎర్గాస్టర్ ఆఫ్రికాలో విస్తరించి తర్వాత ఆఫ్రికాను వదిలేసినటువంటి జీవులుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ హోమో నియాండర్తాలెన్సిస్, దీని క్రేనియల్ కెపాసిటీ 1400 cc ఉంటుందండి. ఇది మధ్య ఆసియా ప్రాంతంలో నివసించింది. ఇవి శరీరాన్ని రక్షించుకోవడం కోసం
ఇవి శరీరాన్ని జంతువుల చర్మంతో కప్పుకోవటం, తర్వాత మరణించిన వాటిని పూడ్చిపెట్టడం లాంటివి చేసేవి. సో దీని మీద ఎట్లా అడుగుతారండి బిట్టు. ఈ క్రింది ఏ జంతువులు జంతువుల చర్మాన్ని శరీరాన్ని కప్పుకోవడానికి ఉపయోగించడం, తర్వాత మరణించినటువంటి వాటిని పూడ్చిపెట్టడం, ఖననం చేయటం అనేటటువంటివి చేసినటువంటిది ఏది అని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, హోమో నియాండర్తాలెన్సిస్. హోమో నియాండర్తాలెన్సిస్ ఖననం చేయటం జరిగింది. నెక్స్ట్, ఆధునిక మానవుడైనటువంటి హోమోసేఫియను ఆఫ్రికాలో ఆవిర్భవించాడండి. ఇది ఇంపార్టెంట్. ఆఫ్రికాలో ఆవిర్భవించి ఖండాంతరాలకి వ్యాపించడం జరిగింది. అన్ని ఖండాలు కూడా వ్యాపించడం జరిగింది. నెక్స్ట్, ఐరోపా ప్రాంతానికి చెందినటువంటి తొలి మానవుడు క్రోమాగ్నియన్ మానవుడు. ఐరోపా ప్రాంతానికి చెందినటువంటి తొలి ఆధునిక మానవుడు ఎవరంటే క్రోమాగ్నియన్ మానవుడు అండి. దీన్ని ఐరోపా అంటే ఐక్యూ అని పెట్టుకోండి. ఐక్యూ అంటే ఐరోపా, క్యూ అంటే క్రోమాగ్నియన్ మానవుడు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఒకసారి పిక్చర్స్ని చూస్తే మనకి ఒక ఐడియా వచ్చింది. చూడండి, ఇక్కడ డ్రయోపిథికస్. ఈ డ్రయోపిథికస్ అనేటటువంటిది తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది చూడడానికి గొరిల్లా చింపాంజీ లాగా ఉందండి. ఇది డ్రయోపిథికస్ అనేటటువంటి గొరిల్లా చింపాంజీ లాగా ఉండి ఇవి కోతిని పోలినటువంటివి, హోమినాయిడ్ సంబంధించినటువంటి జీవులు ఇవి. దీని తర్వాత రామాపిథికస్ అని చెప్పాం. ఈ రామాపిథికస్ అనేటటువంటిది చూడండి, ఇక్కడ ఈ డ్రయోపిథికస్ అనేది కోతి లాంటి నిర్మాణానికి కలిగి ఉంటుందని చెప్పినాం. నెక్స్ట్, రామాపిథికస్ ఇదిగో చూడండి, ఇది నెటారుగా లేచి నిల్చుని ఉంటుంది. ఇది కొంచెం వంగుని నడుస్తూ ఉంటుంది. ఇది హోమినాయిడ్. రామాపిథికస్ అనేది హోమినాయిడ్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్, దీని తర్వాత ఆస్ట్రలోపిథికస్. ఈ ఆస్ట్రలోపిథికస్ తీసుకున్నట్లయితే ఈ ఆస్ట్రల్ 4 అడుగుల ఎత్తు ఉంటుందని చెప్పిన. నెక్స్ట్, ఇది ఇథోపియా తర్వాత టాంజానియాలో దీనికి సంబంధించినటువంటి అవశేషాలు దొరికాయని చెప్పిన. ఇది నెక్స్ట్, హోమోహెబిలస్. హోమోహెబిలస్ అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఇది మానవుడిని పోలినటువంటి జంతువు అని చెప్పినాం. మానవుడిని పోలినటువంటి జంతువు, మొట్టమొదటి మానవుడిని పోలినటువంటి జంతువు ఏది అని అడుగుతాడు, హోమోహెబిలస్ అండి. ఇది రాతి పనిముట్లను ఉపయోగించి, ఇది ఆహారం కోసం రాతి పనిముట్లను ఉపయోగించిందంట. బ్రెయిన్ కెపాసిటీ 650 నుంచి 800 cc ఉందని చెప్పాం. ఇది మొత్తం వెజిటేరియన్ అని చెప్పాం కదా ఇంతకుముందు, అది హోమోహెబిలస్. దీని తర్వాత హోమో ఎరెక్టస్. ఇది జావా దీవుల్లో దీన్ని హోమో ఎరెక్టస్ని కనుక్కోవడం జరిగిందండి. ఇది 900 cc క్రేనియల్ కెపాసిటీ 900 cc ఉందని చెప్పాము. ఇది మాంసాన్ని తింటుందని చెప్పాము. ఇది నెక్స్ట్, హోమో నియాండర్తాలెన్సిస్. హోమో నియాండర్తాలెన్సిస్ తీసుకున్నట్లయితే ఇది మధ్య ఆసియాలో కనుక్కున్నారండి. ఇది చెప్పాం మనం, శరీరాన్ని జంతువుల యొక్క చర్మంతో కప్పుకోవటం, చనిపోయినప్పుడు వీటిని ఖననం చేయటం, పూడ్చిపెట్టడం ఇది చేసింది మనకి హోమో నియాండర్తాలెన్సిస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హోమోసేఫియన్ అనేటటువంటి ఆధునిక మానవుడు. ఇది ఆఫ్రికా ఖండం నుంచి వచ్చి మిగిలినటువంటి అన్ని ఖండాల్లో కూడా వ్యాపించడం జరిగింది. నెక్స్ట్, ఐరోపాలో క్రోమాగ్నియన్ మానవుడు ఐరోపాలో ఉంటాడు. సో ఇదండి, ఖచ్చితంగా దీని మీద మనకి బిట్లు అనేటటువంటి ఇప్పుడు చెప్పినటువంటి అంశాల మీద ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇక చూడండి, ఉపయుక్త వికిరణం అండి. నెక్స్ట్ టాపిక్ ఉపయుక్త వికిరణము. మనకి ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం ఈరోజు, ఇంకొక పావు గంట అర్ధగంట అయినా కానీ. ఉపయుక్త వికిరణం చెప్పాం కదా మనం. ఉపయుక్త వికిరణం అంటే డార్విన్ చెప్పినటువంటి ఈ పించు పక్షులు ఏవైతే ఉన్నాయో, గ్యాలపాగ్స్ దగ్గరలో ఉన్నటువంటి పించు పక్షులన్నీ కూడా ఉపయుక్త వికిరణము లేదా అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయని చెప్పిన. అంటే నిర్మాణ సామ్య అవయవాలు కలిగినటువంటి జంతువులు ఉపయుక్త వికిరణాన్ని ప్రదర్శిస్తాయని చెప్పిన కదా. అంటే ఒకే రకమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి జంతువులు నిర్మాణం ఒకే రకంగా ఉన్నట్టుగా చేసేటటువంటి పని అనేది వేరువేరుగా ఉంటుందని చెప్పాం. అది ఉపయుక్త వికిరణం అని చెప్పాం. అడాప్టివ్ రేడియేషన్ అని చెప్పాం. మరి ఉపయుక్త వికిరణానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి కొన్ని ఇవ్వటం జరిగిందండి. డార్విన్ పించు పక్షులు, తర్వాత మార్సుపియల్స్, శిశుకోక్ష క్షీరదాలు, మనకి ఇవన్నీ కూడా డైవర్జెంట్ ఎవల్యూషన్ లేదా అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయని చెప్పినాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి మరి డార్విన్ చెప్పినటువంటి పించు పక్షులన్నీ కూడా మొదటి గ్యాలపాగస్ దీవుల్లో ఉండేవండి. మరి గ్యాలపాగస్ దీవుల్లో ఉన్నటువంటి పించు పక్షులు అప్పట్లో మొదట ఒకే రకమైనటువంటి ప్రాంతంలో ఉండేవి. ఇవి ఆ ప్రధాన దీవిలో నుండి ఆ దీవుల మధ్య కొన్ని గ్యాప్లు ఏదో సంథింగ్ కారణాల వల్ల ఏమవుతుందంటే ఆ ద్వీపం మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి వేరువేరు భాగాలుగా దీవులుగా ఐలాండ్స్గా డివైడ్ అయిపోయింది మొత్తం కూడా.
మరి అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు బట్టి వాటి యొక్క ముక్కు నిర్మాణాల్లో మార్పులు రావడం జరిగింది. సో కాబట్టి అంటే అది చేసేటటువంటి వాటి ముక్కులన్నీ కూడా మొదట ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఆహారపు అలవాట్లను బట్టి వాటి ముక్కు నిర్మాణాలు కొద్దిగా మార్పులు జరిగి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆహారాన్ని బట్టి వాటి ముక్కుల్లో మార్పులు చేసుకోవటం జరిగింది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే డార్విన్ పించు పక్షులు అనేటటువంటి ఉపయుక్త వికిరణానికి ఎగ్జాంపుల్. గ్యాలపోగస్ దీవుల్లో ఇతను వాటి మీద పరిశోధన చేశాడు. కొన్ని పండ్లు తినటం, కొన్ని బెరడ్లో ఉన్నటువంటి కీటకాలని తినడం, మరికొన్ని ఆకులు తినటం, ఇట్లాంటివి వాటిలో ఉండేవి. నెక్స్ట్ మార్సుపియల్స్ తీసుకున్నట్లయితే మార్సుపియల్స్ కూడా ఉపయుక్త వికిరణాన్ని ప్రదర్శిస్తాయండి. మరి ఆస్ట్రేలియాలో శిశుకోశ క్షీరదాలు అనేటటువంటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అసలు అప్పట్లో ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా అపోజం అనేటటువంటి చిన్న క్షీరదం వంటి జంతువు ఉండేదండి. మరి ఆ జంతువు క్రమంగా వివిధ వేరువేరు ప్రాంతాల్లోకి పోయి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రకారం అవి మార్పులు చెందడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మార్సుపియల్, మోలు, కోల, పందికొక్కు, తర్వాత ఊంబాటు, కంగారు, మార్సుపియల్ ఎలుక, చారల యాంటీటర్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. సో కాబట్టి మార్సుపియల్స్ కూడా ఉపయుక్త వికిరణానికి ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఈ మ్యాటర్ ఏమీ అడగడు కానీ మనకి మార్సుపియల్స్ అనేవి ఉపయుక్త వికిరణానికి ఉదాహరణ. డార్విన్ పించు పక్షులు కూడా ఉపయుక్త వికిరణానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ జాతుల ఉత్పత్తి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్పీషియేషన్ అంటారు. ఒక జాతి నుంచి మనకి కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తి అని చెప్తారు. చూడండి, ఒక జాతి నుంచి కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. చూడండి, మనకి జీవశాస్త్రంలో జాతి అనేది మనకి వర్గీకరణలో మూల ప్రమాణం అని చెప్పాము. మనకి వర్గీకరణలో కూడా ఇది జాతితోటి స్టార్ట్ అవుతుందని చెప్పాము. జాతి అనే పదాన్ని నిర్వచించింది ఎర్నెస్ట్ మేయర్. ఇంపార్టెంట్ అండి. జాతి పదాన్ని నిర్వచించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎర్నెస్ట్ మేయర్. ఇతను ఏం చెప్పాడంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో జీవిస్తూ వాటిలో అవి అంతర్ప్రజనం ఇంటర్బీడింగ్ చేసుకొని ఒక శక్తివంతమైనటువంటి ప్రజనం జరుపుకొని ఫలవంతమైనటువంటి దానిలాగే ఉండే సంతానాన్ని ఉత్పత్తి చేసే జీవుల సముదాయాన్ని జాతి అని చెప్పారు. సో కాబట్టి ఇది ఎర్నెస్ట్ మేయర్ జాతి అనే పదాన్ని నిర్వచించాడు. తర్వాత ఇక్కడ చూడండి, మరి జాతుల ఉత్పత్తి అనేటటువంటి తీసుకున్నట్లయితే ఒక జాతికి చెందినటువంటి ఒకే విధమైనటువంటి జన్యు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఒక జాతికి చెందిన జీవులు ఒకే రకమైనటువంటి జన్యు నిర్మాణాన్ని కలిగి ఉండటం వల్ల ఆ జన్యు నిర్మాణాల మార్పులు వస్తే కొత్త జాతి ఏర్పడినట్లే. మరి వంశక్రమంలో తీసుకున్నట్లయితే జాతుల ఉత్పత్తి అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుందండి. ఒకే వంశీయ క్రమంలో ఒక జాతి నుంచి ఇంకో కొత్త జాతి ఏర్పడితే దాన్ని ఎనాజెన్సిస్ లేదా ఫైలోజెనెటిక్ పరిణామం అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఫైలోజెనెటిక్ ఎవల్యూషన్ లేకపోతే ఎనాజెన్సిస్ అంటారు. ఎనాజెన్సిస్ ఇది ఇక్కడ చూడండి, ఎనాజెన్సిస్ లేదా ఫైలోజెనెటిక్ ఎవల్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక జాతిని ఇక్కడ చూడండి, ఇది తీసుకుంటే మనకి ఈజీగా అర్థమైందండి. ఎనాజెన్సిస్ అంటే ఏంటంటే ఒక జాతికి సంబంధించినటువంటి జీవి నుంచి మళ్ళీ మార్పు చెంది కొత్త జాతి ఏర్పడుతుంది. దీని చూడండి, దీని ముక్కు మామూలుగా ఉంది కదా, ఇక్కడ వచ్చినటువంటిది ముక్కు బారుగా ఉంది దీనికి. సో కాబట్టి ఒక వంశీయ క్రమంలో ఒక జాతి నుంచి కొత్త జాతి ఏర్పడింది. సో అట్లా కొత్త జాతి ఏర్పడితే దాన్ని ఎనాజెన్సిస్ అంటారు. దీన్నే ఫైలిటిక్ ఎవల్యూషను, ఫైలిటిక్ మార్పు అని చెప్పి కూడా చెప్తారు. మరి అట్లా కాకుండా ఒక జాతి నుంచి 2 వేరువేరు జాతులు ఏర్పడితే, ఒకటి కంటే ఎక్కువ జాతులు ఏర్పడితే దాన్ని క్లాడోజెన్సిస్ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎనాజెన్సిస్ అంటే ఒక జాతి నుంచి ఒకే కొత్త జాతి ఏర్పడింది, ఇది ఎనాజెన్సిస్. క్లాడోజెన్సిస్ అంటే ఒక జాతి నుంచి 2 వేరువేరు జాతులు ఏర్పడతాయి. ఇది చూడండి, ఇది ఒక రకంగా ఉంది. దీని నుంచి వచ్చేటటువంటివి 2 వేరువేరు జాతులు అనేవి రావటం జరిగింది. సో దీంతో ఒక బారుగా వచ్చింది, దీనికి తోక లేదు. తర్వాత దీని ఎత్తిన ఒక కిరీటం లాంటిది ఉంది, ఇది లేదు. సో కాబట్టి ఒక జాతి నుంచి 2 కొత్త జాతులు, వేరువేరు జాతులు వస్తే దాన్ని క్లాడోజెన్సిస్ అంటారు. ఒక జాతి నుంచి ఇంకొక కొత్త జాతి ఒకటే వస్తే సీక్వెన్స్లో దాన్ని ఎనాజెన్సిస్ అంటారు. దీన్ని ఫైలిటిక్ ఎవల్యూషన్ అని కూడా చెబుతారు. దీన్ని క్లాడోజెన్సిస్ వికిరణ పరిణామం అంటారు. ఇది వికిరణ పరిణామము లేకపోతే క్లాడోజెన్సిస్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుంటే ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్ట్గా ఏమడుగుతారంటే ఒక జాతి నుంచి
రెండు వేరు జాతులు ఏర్పడేటటువంటి ఆ మార్పుని ఏమంటారు అంటే క్లాడోజెన్సిస్, లేకపోతే మన కింద యానాజెన్సిస్, పై రెండు ఏది కాదంటాడు. కాబట్టి ఒక జాతి నుంచి రెండు వేరు జాతులు వస్తే దాన్ని క్లాడోజెన్సిస్ అంటారు. ఒక జాతి నుంచి కేవలం ఇంకొక కొత్త జాతి వస్తే దాన్ని యానాజెన్సిస్ అంటారు. యానాజెన్సిస్కి పైలోజెనెటిక్ ఎవల్యూషన్ అంటారు, క్లాడోజెన్సిస్కి వికిరణ పరిణామం అంటారు. నెక్స్ట్ ఎల్లోపాట్రిక్ జాతుల ఉత్పత్తి. చూడండి, ఈ జాతుల ఉత్పత్తి అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మనకి ఎల్లోపాట్రిక్ జాతుల ఉత్పత్తి, సింపాట్రిక్ జాతుల ఉత్పత్తి అనేది రెండు ఉంటాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. దీని గురించి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఎల్లోపాట్రిక్ జాతుల ఉత్పత్తి స్పీషియేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒకే భూభాగంలో ఉన్నటువంటి జంతువులు అక్కడ ఉన్నటువంటి భూభాగం క్రమంగా వేరు అవటం వల్ల రెండు కొత్త జాతులుగా ఏర్పడతాయండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది సింపుల్గా మీకు. ఇక్కడ చూడండి, ఇది ఒక భూభాగం. ఈ భూభాగంలో ఉన్నటువంటి జీవులు, ఒక జాతి జీవులు ఉన్నప్పుడు, ఒక జాతిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఈ భౌగోళిక కారణాల వల్ల ఏదైనా కావచ్చు, ఆ ఉన్నటువంటి ప్రదేశం రెండు వేరు భాగాలుగా విడిపోయినప్పుడు, ఇక చూడండి, ఇటో భాగంగా విడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండింటి మధ్య ఏదైనా పెద్ద నది ఏర్పడింది అనుకోండి. ఆ నది ఏర్పడితే ఏమైంది, ఆ నది రెండు భాగాలు విడగొట్టింది. ఇది ఒకే ప్రదేశం. ఇట్లా రెండు వేరు భాగాలు ఏర్పడ్డాయి. ఇట్లా రెండు వేరు భాగాలుగా విడిపోయినప్పుడు అప్పుడు రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే జాతికి చెందిన జీవులు రెండు వేరు జాతులుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే కొత్త జాతులు ఏర్పడినట్లే కదా అది. ఇక్కడ ఉన్నది మాత్రం ఒకే జాతి. ఈ భౌగోళిక కారణాల వల్ల ఏదైనా కావచ్చు, ఆ భౌగోళిక కారణాల వల్ల మనకి నదులు కావచ్చు, సహసిద్ధమైనటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలుడు వల్ల కానివ్వండి, ఎడారులు ఏర్పడటం. ఇప్పుడు ఇది రెండింటి మధ్య ఒక ఎడారి ఏర్పడింది అనుకుందాం, లేకపోతే ఒక నది ఏర్పడింది అనుకుందాం, లేకపోతే అగ్నిపర్వతం పేలి ఈ ప్రదేశం రెండు ముక్కలైంది అనుకుందాం. సో కాబట్టి ఇట్లా ఏ రకమైనటువంటి కారణాల వల్ల సరే భౌగోళికంగా మనకి ఒక ప్రాంతం విడిపోయి రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు ఆ రెండు ముక్కల్లో మనకి అంతకుముందు ఉన్నటువంటి ఒకే జాతి జీవులు రెండు వేరు జీవులుగా, రెండు వేరు జాతి జీవులుగా మారతాయి. దాన్ని ఏమంటారంటే ఎల్లోపాట్రిక్ స్పీషియేషన్ అంటారు. సో ఇదండి, ఇది ఇక్కడ మనకి డైరెక్ట్గా అడుగుతాడు. ఇట్లా ఒక జాతికి చెందినటువంటి జీవులు సహజ సిద్ధమైనటువంటి కాలక్రమేపీ నదులు, పర్వతాలు, అగ్నిపర్వతాలు, పేలుళ్ళు, ఎడారులు వంటి భౌగోళిక అవరోధాల వల్ల ఒక జాతి రెండు చిన్న జాతులుగా విడిపోవడాన్ని ఏమంటారంటే ఎల్లోపాట్రిక్ జాతుల ఉత్పత్తి, లేకపోతే ఎల్లోపాట్రిక్ స్పీషియేషన్ అంటారు. నెక్స్ట్ రెండవది, సో దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డార్విన్ పించు పక్షులు కూడా ఎల్లోపాట్రిక్ స్పీషియేషన్కి ఎగ్జాంపుల్ ఏనండి. చెప్పామనం. ఇప్పుడు డార్విన్ పించు పక్షులు తీసుకున్నట్లయితే ఈ పించు పక్షులు మొదట అన్ని పించు పక్షులు ఒకే చోట ఉన్నాయి. కానీ కొన్ని భౌగోళిక కారణాల వల్ల, సముద్ర మట్టంలో జరిగే హెచ్చుతగ్గుల వల్ల ఏమైందంటే ఈ మొత్తం కూడా పించు పక్షులు ఉండేటటువంటి ప్లేస్ మొత్తం కూడా చిన్న దీవులుగా విడిపోయింది. సో కాబట్టి ఒక్కొక్క దీవిలో ఒక్కొక్క రకమైనటువంటి పక్షులు అనేటటువంటి పెరగటం వల్ల, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కొక్క దీవిలో ఉన్నటువంటి పించు పక్షులు ఒక్కొక్క సమూహంగా ఒక్కొక్క కొత్త జాతిగా ఏర్పడింది. సో దీన్ని ఏమంటారంటే ప్రత్యుత్పత్తి పరంగా అవి ఒకదాన్ని ఒకటి కలవలేకపోయాయి. సో ఈ విధంగా కొత్త జాతులు అనేవి ఏర్పడటం జరిగింది. సో కాబట్టి ఇది కూడా మనకి ఎల్లోపాట్రిక్ స్పీషియేషన్కి ఉదాహరణ. ఎల్లోపాట్రిక్ జాతుల ఉత్పత్తి అనేది దీనికి ఉదాహరణ. ఇది డార్విన్ పించు పక్షులు అనేటటువంటి ఎల్లోపాట్రిక్ స్పీషియేషన్కి ఉదాహరణలు. నెక్స్ట్ మార్సుపియల్ పరిణామం కూడా అదేనండి. మనకి చూడండి, మొదట ప్రాథమిక క్షీరదాలైనటువంటి ప్రోటోథీరియన్లు మొదట పరిణామం చెందినప్పుడు వాటి నుంచి మార్సుపియల్స్ అనేవి ఏర్పడ్డాయి. అంటే ఖండాంతర్గత విస్థాపన, కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఏర్పడటం వల్ల మనకి మార్సుపియల్స్ అనేవి ఆస్ట్రేలియా, తర్వాత దక్షిణ అమెరికా ఖండాలకు మాత్రమే పరిమితం అయిపోయి అక్కడ కొత్త జాతులుగా పరిణామం చెందినాయి. సో ఇది కూడా మార్సుపియల్స్ పరిణామం అనేది కూడా మనకి ఎల్లోపాట్రిక్ స్పీషియేషన్కి ఉదాహరణ. నెక్స్ట్ సింపాట్రిక్ స్పీషియేషన్ అంటే చూడండి, ఇక్కడ భౌగోళికంగా ఎలాంటి భేదం అనేది ఉండదు. భౌగోళికంగా ఎలాంటి సపరేట్గా వేరుగా ఉన్నటువంటి ప్రాంతాలకు విడిపోవటం అనేది జరగదు. ఒకే ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా అవి వేరు కారణాల వల్ల అవి లైంగికంగా కలవలేవు. అవి కలవకుండా ఒకే ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా రెండు వేరు జాతులుగా అవి ఏర్పడటం జరుగుతుంది. దాన్ని ఏం చెప్తారంటే సింపాట్రిక్ జాతుల ఉత్పత్తి అని చెప్తారు. అంటే ఉన్నటువంటివి ఒక్కొక్కటి ఒక్కొక్క సమూహంలోకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్ల మీద ఉన్నటువంటి ఉన్నాయి అనుకోండి, అవి కొన్ని ఒక సమూహం ఒక చోట ఉంటాయి, ఒక నిచ్చెన ఆవరించి ఉంటాయి, ఇంకొక సమూహం ఇంకొక నిచ్చెలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో కాబట్టి ఇవి సింపాట్రిక్ స్పీషియేషను. భౌగోళికంగా నిర్దేశించినటువంటి ప్రాంతంలోనే ఉంటాయి, కానీ ఎలాంటి విడిపోవటం అనేది ఉండదు. కానీ వేరు నిచ్చెలను ఆక్రమించుకొని ఉంటాయి అవన్నీ కూడా. సో దీన్ని ఏమంటారంటే ప్రత్యుత్పత్తి పరంగా ఇవి కలవకుండా ఉండి కొత్త జాతులుగా ఏర్పడతాయి.
ఈ సింపాట్రిక్ స్పీషియేషన్కి ప్రధానంగా మనకి ఎక్కువ బహుస్థితికత అనేటటువంటి క్రోమోజోమ్ జట్ల సంఖ్య పెరిగితే కొత్త జాతులు ఏర్పడుతూ ఉంటాయండి. సింపాట్రిక్ జాతుల ఉత్పత్తి ప్రధానంగా మొక్కల్లో కనిపిస్తుంది, ఇది ఇంపార్టెంట్. ఇది ఎందులో కనిపిస్తుంది అంటే మొక్కల్లో కనిపిస్తుంది, ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బహుస్థితికత అంటే క్రోమోజోమ్ల జట్ల సంఖ్య పెరిగినప్పుడు కొత్త జాతులు ఏర్పడతాయి, ఇది మొక్కల్లో కనిపించింది, ఇది కూడా ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి త్రైస్థితిక మొక్కలు, చతుస్థితిక మొక్కలు, సో ఈ త్రైస్థితిక మొక్కలు, చతుస్థితిక మొక్కలు, షట్స్థితిక మొక్కలు ఏవైతే ఉన్నాయో ట్రైప్, ట్రిప్లాయిడ్, టెట్రాప్లాయిడ్, ఎగ్జాప్లాయిడ్ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి అడుగుతారండి. ఇట్లా డైరెక్ట్గా సింపాట్రిక్ స్పీషియేషన్కి సంబంధించినటువంటిది ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ త్రైస్థితిక, చతుస్థితిక, షట్స్థితిక మొక్కలు అనేటటువంటివి దేనికి ఉదాహరణ అడుగుతారు. ఎల్లోపాట్రిక్, సింపాట్రిక్, పై రెండు ఏది కాదు అంటాడు. సో కాబట్టి ఇది సింపాట్రిక్ స్పీషియేషన్. కొన్ని రకాల కీటకాల్లో మాత్రం ఇలాంటిది కనిపించింది. సో చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సింపాట్రిక్ స్పీషియేషన్కి ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకొని చెప్తున్నాం ఇక్కడ. ఇదేంటి అంటే మనకి అమెరికా దేశంలో మనకి హతార్న్ అనేటటువంటి ఒక యాపిల్ చెట్లు ఉంటాయండి. ఇది చూడండి, మనకి ఇది క్లియర్గా అర్థమైంది. ఇక్కడ సింపాట్రిక్ స్పీషియేషన్కి ఒక ఎగ్జాంపుల్ తోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమైంది. అమెరికాలో మనకి హతార్న్ అనేటటువంటి ఒక చెట్లు ఉంటాయండి. ఈ హతార్న్ అనేటటువంటి చెట్లు ఎట్లా ఉంటాయంటే యాపిల్ చెట్లు లాగా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ హతార్న్ అనేటటువంటి ఆ చెట్ల మీద ఉన్నటువంటి ఆ మ్యాగెట్ ఈగలు అనేటటువంటివి ఏం చేస్తాయంటే ఆ చెట్ల మీద ఉండి అది ఒక జాతిలాగా ఉంటుంది. ఓకే, ఏంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి యాపిల్ చెట్లు లాగా ఉన్నటువంటి చెట్లు హెతార్న్ చెట్లు. ఆ హెతార్న్ అనేటటువంటి మొక్కల మీద పెరిగేటటువంటి ఈగలను ఏమంటారంటే హతార్న్ మ్యాగెట్ ఈగలు అంటారు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ అమెరికా దేశంలోకి వేరే దేశాల నుంచి యాపిల్ మొక్కలను తీసుకొచ్చారు ఇక్కడికి. యాపిల్ మొక్కలను తీసుకొచ్చినప్పుడు అమెరికాలోకి అమెరికాలో ఉన్నటువంటి హతార్న్ మొక్కలు ఏవైతే ఉన్నాయో యాపిల్ చెట్లులాగా సేమ్ ఉంటాయి అవి రెండు కూడా. మరి ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చినటువంటి యాపిల్ చెట్లు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాగెట్ ఈగలు ఏవైతే ఉన్నాయో హతార్న్ మ్యాగెట్ ఈగలు హతార్న్ చెట్ల మీద ఉండేటటువంటివి అవి ఏం చేసినాయంటే కొన్ని వేరే దేశాల నుంచి వచ్చినటువంటి యాపిల్ చెట్ల మీదకి వెళ్ళిపోయినాయి. ఆ చెట్ల మీదకి వాలి ఆ చెట్ల మీదే అవి జీవనాన్ని కొనసాగించుకుంటా అది ఒక జాతిలాగా ఉన్నాయి. సో ఇప్పుడు అవి యాపిల్ మ్యాగెట్ ఈగలు అంటున్నారు వాటిని. అర్థమైంది కదా. మరి ఈ యాపిల్ మ్యాగెట్ ఈగలు అనేవి అంతకుముందే అంటే అవే అవి ఏంటి ఇంతకుముందు ఆ హతార్న్ చెట్ల మీద ఉన్నటువంటి మ్యాగెట్ ఈగలు ఏవైతే ఉన్నాయో వాటితోటి అవి క్రాసింగ్ చేయకుండా అవి సపరేట్గా అదొక జాతి ఇదొక జాతిగా ఏర్పడింది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఇది అర్థం చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ తీసుకుందాం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పొచ్చు. ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి పూర్వీక జాతి హతార్న్ అనేటటువంటి ఒక యాపిల్ చెట్టు లాంటి చెట్లు అండి ఇవి. హతార్న్ అంటారు దీన్ని. హతార్న్ అనేటటువంటి యాపిల్ చెట్టు లాంటి చెట్ల మీద ఉన్నటువంటి మ్యాగెట్ ఈగలివి. అయితే ఇక్కడికి కొన్ని వేరే దేశాల నుంచి కొన్ని యాపిల్ చెట్లు తీసుకొచ్చి ఈ అమెరికాలో వేశారు. ఈ అమెరికాలో వేసినటువంటి ఈ యాపిల్ చెట్ల మీద ఇవే వెళ్ళిపోయినాయి దీని మీదకే. ఈ హతార్న్ చెట్ల మీద ఉన్నటువంటి ఈగలు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాగెట్ ఈగలు సేమ్ ఇవి కూడా దానిలాగే ఉన్నాయని చెప్పేసి ఆ చెట్ల మీదకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి కొన్ని సమూహాలు ఈ చెట్ల మీదకి వెళ్ళినాయి. ఈ చెట్ల మీదకి వెళ్ళినటువంటి ఆ ఈగలన్నీ కూడా అది ఒక కొత్త జాతిలాగే మార్పు చెందినాయి. ఇక వీటితో అవి సంపర్కం జరపకుండా అది ఒక కొత్త జాతిలాగా ఏర్పడింది. చూడండి, మరి ఇక్కడ ఎలాంటి ఫిజికల్గా భౌగోళికంగా ఎలాంటి అవరోధం లేదు. లేకపోయినప్పటికీ కూడా ఏవైతే యాపిల్ చెట్లు కొత్తగా వచ్చినటువంటి యాపిల్ చెట్లు ఉన్నాయో ఆ యాపిల్ చెట్ల మీద వాలినటువంటి హతార్న్ ఈగలే ఆ యాపిల్ మ్యాగెట్ ఈగల్లాగా మారినాయి. ఇది ఒక కొత్త జాతి అయింది. ఇది పూర్వీక జాతి ఇది. సో ఇది దీనికి సంబంధించిందండి. సో కాబట్టి ఇది ఏంటి అంటే మనకి సింపాట్రిక్ స్పీషియేషన్ అంటారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వివక్తత. జీవులు ప్రత్యుత్పత్తి పరంగా కలవలేకపోవటాన్ని ఏమంటారంటే ప్రత్యుత్పత్తి వివక్తత అంటారు. అంటే ప్రత్యుత్పత్తి పరంగా అవి సంతానాన్ని ఏర్పరచలేకపోతే వాటిని ప్రత్యుత్పత్తి వివక్తత అని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని డబ్జాన్స్కీ అనేటటువంటి పరిణామ శాస్త్ర వివక్తత అనే పదాన్ని ప్రతిపాదించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్జాన్స్కీ అనేటటువంటి శాస్త్రవేత్త వివక్తత అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడిగితే మనకి డబ్జాన్స్కీ. నెక్స్ట్ మరి ఇవి రెండు రకాలుగా ఉంటాయండి, సంయుక్త బీజ పూర్వ వివక్తత, సంయుక్త బీజ పర వివక్తత.
అంటే ప్రీ జైగోటిక్ ఐసోలేషన్, పోస్ట్ జైగోటిక్ ఐసోలేషన్ అని 2 రకాలుగా ఉంటాయి. వీటి గురించి చూద్దాం. మరి సంయుక్త బీజ పూర్వ వ్యక్త తీసుకున్నట్లయితే అంటే సంయుక్త బీజం ఏర్పడక ముందే అవి కలిసే అవకాశం ఉండదు అక్కడ. అంటే ఒక స్పెర్మ్స్ ఎగ్స్ కలవడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి, స్త్రీ పురుష బీజ కణాలనే కలవకుండానే అక్కడ ఐసోలేషన్ అనేటటువంటిది జరుగుతుంది. దాంట్లో మరి ఏంటి అంటే భౌగోళిక వ్యక్తత. చూడండి, ఈ పించు పక్షులు అనేటటువంటి భౌగోళికంగా వేరువేరు దీవుల్లో, ఐలాండ్స్లో ఉండటం వల్ల అవి ఫిజికల్గా ఒక చోట నుంచి ఇంకో చోటకి కలవు. కాబట్టి సంయోగ బీజాలు కలిసే అవకాశం లేదు. కొత్త జాతి అవి వాటి మధ్య కలయిక అనేది జరగకుండా ఆగిపోయింది. సో ఆ విధంగా ప్రత్యుత్పత్తి వ్యక్తత అనేది జరిగి వాటి మధ్య కలయిక ఆగిపోయింది. నెక్స్ట్ జీవావరణ లేదా ఆవాసపరమైనటువంటి వివక్తత. ఇవేంటి అంటే ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి భూముల్లో నివసించేటటువంటి సింహాలు, దట్టమైనటువంటి అడవుల్లో నివసించేటటువంటి పులులు, వీటికి మధ్య కలయిక అనేది జరగదు. దీన్ని ఏమంటారంటే జీవావరణపరమైనటువంటి వివక్తత అంటారు. నెక్స్ట్ ప్రవర్తనపరమైనటువంటి వివక్తత. అంటే ప్రవర్తన పరంగా ఇవి వేరువేరుగా ఉంటాయి, కలవకుండా ఉంటాయి. సింహాలు గుంపులుగా సంచరిస్తే పులులు ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా పులులు సింహాలకి కలయిక అనేది జరగదు. నెక్స్ట్ యాంత్రిక వివక్తత తీసుకున్నట్లయితే వాటిలో జన్నాంగాల అరేంజ్మెంట్లో తేడా ఉండటం వల్ల అవి కలవడానికి కలయిక జరగడానికి అవకాశం కుదరదు. బొద్దింక మిడతలు ఉన్నాయనుకోండి, దీంట్లో జన్నాంగాల అమరిక, మిడతల్లో ఉండే జన్నాంగాల అమరిక వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా క్రాసింగ్ అవ్వడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ బీజ కణాల వివక్తత తీసుకున్నట్లయితే శుక్రకణాలు అనేటటువంటి నిర్మాణం తేడా ఉంటుంది వాటిలో. ఫర్ ఎగ్జాంపుల్ సాగర జలాల్లో అనేక బీజ కణాలు ఉత్పత్తి అయినప్పటికీ కూడా మనకి సిఆర్చిన్కి సంబంధించి అదే రకమైనటువంటి సిఆర్చిన్కి సంబంధించినటువంటి అండాన్ని మాత్రమే కలిసిద్ది. అది వేరే అండంలోకి అది వెళ్ళడానికి కుదరదు. దాన్ని బీజకణ వివక్తత అంటారు. నెక్స్ట్ సంయుక్త బీజ పరవివక్తత. అంటే ఇక్కడ చూడండి, మనకి సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత కూడా అది కొత్త జీవిగా ఏర్పడలేకపోవచ్చు. దాన్ని ఏమంటారంటే సంయుక్త బీజ పరవివక్తత అంటారు. దీంట్లో మనకి సంకర విప్లవం ఫస్ట్. ఇందులో స్త్రీ పురుష బీజ కణాలు కలిస్తాయి, కానీ జన్యు పదార్థాలు కలవు. సో దీన్ని ఏమంటారంటే సంకర విఫలం అని చెప్పడం జరుగుతుంది. ఇందులో స్త్రీ పురుష బీజ కణాలు కలిస్తే కానీ జన్యు అనుగుణ్యత అనేటటువంటిది ఉండదు, జన్యు పదార్థాల కలయిక జరగదు. నెక్స్ట్ సంకర అసమర్థత. సో దీంట్లో ఏంటి అంటే ఇందులో సంకర జాతులు ఏర్పడతాయి, కానీ అవి పరిపక్వత చెందవు. ఇప్పుడు చెప్పాం కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రానా పైపియన్స్ అనేటటువంటి కప్పలో ఉత్తర అమెరికాలో నివసించేటటువంటి రానా పైపియన్స్, దక్షిణ ప్రాంతంలో నివసించేటటువంటి కప్ప, ఈ రెండు కూడా కలుస్తాయి కానీ వాటికి పుట్టినటువంటి పిల్ల కప్పలు ఏవైతే ఉన్నాయో అవి ఎర్లీ స్టేజ్లో చనిపోతాయి అవి. సో ఇవి సంకర జాతులు కానీ పరిపక్వత చెందవు, ఎర్లీ స్టేజ్లో చనిపోతాయి. దాన్ని సంకర అసమర్థత అంటారు. నెక్స్ట్ సంకర వంధ్యత్వం. ఇక్కడ ఏంటి అంటే హైబ్రిడ్ స్టెరిలిటీ అంటారు. ఇక్కడ సంకరణం జరిగిద్ది, క్రియాత్మకంగా సంకరణం జరిగినప్పటికీ కూడా వచ్చేటటువంటి జీవి పుట్టిద్ది, పెద్దదవుతుంది, కానీ అది వంధ్యజీవిగా ఉంటుంది. మగగాడిద ఆడగుర్రానికి పుట్టేటటువంటి మ్యూల్ అని చెప్పాం కదా, కంచెర గాడిద, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ సంకర భంగం. ఇది ఏంటంటే F1 తరానికి చెందినటువంటి సంకర జీవులు ఫలవంతంగా ఉంటాయి, కానీ F2 తరానికి చెందినటువంటివి ఫలవంతంగా ఏర్పడవు. ఇప్పుడు సంకర పత్తి విత్తనాలు, సంకర వరి వెంగడాలు, మనకి ప్యాకెట్ విత్తనాలు తీసుకొస్తూ ఉంటాం మనం. మరి తెచ్చేటటువంటి ప్యాకెట్ విత్తనాలు అందరూ కూడా అక్కడ మార్కెట్ దగ్గర విత్తనాల దగ్గర పోటీ పడి ఆ విత్తనాల కోసం ఎగబడుతూ ఉంటారు. మరి అవి ఏంటి అంటే హైబ్రిడ్ విత్తనాలు, అవి ఎక్కువగా మనకి దిగుబడి వస్తుంది. మరి ఆ విత్తనాలు ఒకసారి పండిన తర్వాత మళ్ళీ అదే విత్తనాలు మళ్ళీ కొన్ని ఉంచుకొని మనం నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు, అంటే మనం వాడలేము. ఎందుకంటే అది కేవలం ఒక తరానికి మాత్రమే పనిచేసిద్ది. అంటే F1 తరానికి చెందినటువంటి సంకరాలు ఫలవంతంగా ఉంటాయి. మనం వేసినప్పుడు ఆ గింజలు వాటి నుంచి వచ్చినటువంటిది F1 తరం. మరి ఆ గింజలు మనం తీసి మళ్ళీ ఇంకొక తరం వేస్తే F2 తరం అవుతుంది. అదేంటి అంటే F2 తరంలో అది ఫలవంతంగా ఉండదు, అది వంద్యం అయిపోద్ది, అవి మొలకెత్తవు. సో కాబట్టి దీన్ని సంకర జాతికి సంబంధించినటువంటి వంగడాలు, ప్రతి కూడా మనకి సంకర భంగం అంటారు దీన్ని. సో ఇది అంటే దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ మ్యాక్సిమం ఈ చాప్టర్కి సంబంధించినటువంటి మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో ఇంకొక టాపిక్లో కలుద్దామండి. టెక్స్ట్ బుక్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు హెల్తీగా ఉండాలని ఉంటే ఇంకెన్ని టాపిక్స్ చేస్తారు? థ్యాంక్ యూ సార్. తప్పకుండా అండి,
ఈసారి డిఎస్సిలో ఇంటర్ ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే చెప్పాం కదా మనకి ఇప్పుడు మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటిది అంటే స్టాండర్డ్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. అందులో కూడా ఏపీ బుక్స్ తీసుకున్నప్పుడు ఏపీ బుక్లో ఒకప్పుడు గతంలో ఉన్నటువంటి పుస్తకాలు అనేటటువంటివి తెలంగాణ బుక్లో ఏపీ బుక్లు సేమ్ ఉండేయండి. కానీ ఇప్పుడు మారినటువంటి సెమిస్టర్ విధానం వచ్చిన తర్వాత ఏమైందంటే ఏపీలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో చాలా స్టాండర్డ్ అనేది చాలా తక్కువగా ఉంది. అంతా చాలా డ్రైగా ఉన్నాయి, పొడి పొడిగా ఉంది. ఆ ప్రిపరేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు తెలంగాణ బుక్కులు తీసుకున్నట్లయితే దాని అంత స్టాండర్డ్గా లేవు అవి. సో కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం మనకి ఇంటర్మీడియట్ నుంచే ఇస్తాడు కాబట్టి అందుకని చెప్పేసి ఇంటర్మీడియట్ మీరు ఎక్కువగా చదవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్లో మీరు ఇంటర్మీడియట్ పర్ఫెక్ట్గా చదువుకుంటే అండి మీకు ఈ బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ 70% కలిసిద్ది దాంట్లో. ఇప్పుడు చూడండి మనకి ఈ సిలబస్ మొత్తం కూడా దాంట్లో వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవుడి పరిణామం తీసుకున్నప్పుడు 10th క్లాస్లో ఉంటుంది. తర్వాత పుష్పం తీసుకున్నాం ఏదైనా, తర్వాత ప్రత్యుత్పత్తి తీసుకున్నాం, ఏవైనా సరే అవన్నీ కూడా మనకి అల్టిమేట్ వాటికి సంబంధించినవి మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తాయండి. సో కాబట్టి మీరు ప్రత్యేకంగా కొత్తగా నేర్చుకోవాలి అంటే దానికి రిలవెంట్గానే ఉంటాయి, కానీ మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మీరు నేర్చుకునేటటువంటి అంశాలు అనేటటువంటి రిలవెంట్గా ఉంటాయి కాబట్టి మీకు కొత్తగా ఉండేటటువంటివి అనేవి కొన్ని టాపిక్స్ మాత్రమే ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. 50% స్కూల్ బుక్స్ నుంచి వస్తాయి, 50% ఇంటర్మీడియట్ నుంచి వస్తాయి. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బుక్స్ మీద ఎక్కువగా కమాండ్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్కి సంబంధించినవి మీరు లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో మీరు ఆ వేలో మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు 100% మీరు స్కోర్ చేయగలుగుతారండి. ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. ఖచ్చితంగా మా టైం మొత్తం కూడా మీకే స్పెండ్ చేస్తున్నాం. ఇంటి దగ్గర పిల్లల్ని కూడా ఊరికి పంపించి ప్రత్యేకంగా వీటి కోసమే నేను ఇంటి దగ్గర ఉన్నాను. సో కాబట్టి ఇక మొత్తం ఉన్నటువంటి టైం మొత్తం కూడా మీకే స్పెండ్ చేస్తున్నాను. జెనెటిక్స్ కూడా చెప్పండి సార్. తప్పకుండా. అంటే జెనెటిక్స్ మనకి సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చెప్తున్నాం కాబట్టి సెకండ్ ఇయర్లో కూడా మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దాన్ని అయినా స్టార్ట్ చేద్దామండి. జెనెటిక్స్ కూడా మనకి 1-2 క్లాసుల్లోనే కంప్లీట్ అయిపోద్ది. ఆల్రెడీ 10th క్లాస్లో చెప్పినటువంటి జెనెటిక్స్ ఉన్నాయి. మీరు ఒకసారి దాన్ని మీరు చూసినట్లయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు జెనెటిక్స్ ఎవరైనా మీరు చూడలేనట్లయితే మనకు సంబంధించినటువంటి ఛానల్లోనే 10th క్లాస్కి సంబంధించినటువంటి బేసిక్స్ అక్కడ చెప్పాను. అది ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇంకా ఇది ఇంటర్మీడియట్లో ఉండేది కూడా రెలవెంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. తప్పకుండా. అంటే నెక్స్ట్ మనం జెనెటిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తామండి. నెక్స్ట్ సెషన్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన దాంట్లో జెనెటిక్స్ చెప్దామండి. లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరూ కూడా మంచిగా ప్రిపరేషన్ చేయండి. ఎక్కువగా మీరు ఓవర్ థింకింగ్ చేయకుండా పాజిటివ్గా ఉండండి. మంచిగా ఆ టైం గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి టైంని మొత్తం పర్ఫెక్ట్గా మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ.